స్టాఫ్కి సామాజిక బిందు తరఫున నమస్కారాలు. ఈ మన మండలానికి సామాజిక టీం అనేది 10వ తారీఖు రావడం జరిగింది. 10వ తారీఖు నుండి 18 వరకు నమస్కారం చేయడం జరిగింది సార్. ఇక్కడ 19 నాడు బిఎస్ఆర్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. 19-20 వరకు 21 నాడు గ్రామాలకు వెళ్ళడం జరిగింది. 21 నుంచి ఫస్ట్ వరకు గ్రామాల్లో డోర్ టు డోర్ విజిట్ ఫీల్డ్ విజిట్ చేసుకొని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ 2వ తారీఖు నాడు ప్రజా వేదికలు రావడం జరిగింది సార్. ప్రజెంట్ ఈ నివేదికను అందజేయడం జరుగుతుంది సార్. మొదటగా తిప్పనాగుల గ్రామ పంచాయతీ డిఆర్పి బాలగారు చదివించడం జరుగుతుంది. సంబంధిత సిబ్బంది ఆ సైడ్ నిలబడగలరు. అదేవిధంగా సరే ఎంపీ సార్ గారు మాట్లాడడానికి వచ్చినాము. నేటి సామాజిక తనిఖీ మరి చేసిన మన అడిషనల్ పీడీ గారు, అదేవిధంగా మన ఎస్ఆర్పి రాజేందర్ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా డిఆర్పీలు పీసీ సారు మరియు అమృత సారు, మరి అదేవిధంగా ఎక్కించేసినటువంటి టీఏలు, మరి అదేవిధంగా పంచ సెక్రటరీలు, మరి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, మరి వీళ్ళందరికీ నా యొక్క శుభవందనాలు. మరి ఈ యొక్క ఎన్ఆర్జీసీ ద్వారా మరి అనేకమైనటువంటి మన గ్రామాలలో మరి పనులు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మరి సామాజిక తనిఖీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మరి పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు మరి భాగస్వాములై మరి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కలిసి టీఎల్ కలిసి మరి యొక్క పనులను నిర్వహించదండి. మరి దానిలో ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కానీ, అంతర్గత రోడ్లు కానీ, మరి అదేవిధంగా మొక్కలు నాటడం కానీ, మరి అనేకమైనటువంటి అంశాలు మరి ఈ యొక్క మరి ఎన్ఎస్సీ ద్వారా పనులు చేయడం జరిగింది. దీని ద్వారానే మరి ఈరోజు గ్రామాలలో మరి అనేకమైనటువంటి అభివృద్ధికి మరి దోహదం చేసింది. మరి దీనిలో భాగంగానే మా యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, మరి సెక్రటరీ కానీ మరి బాగా పనిచేసి మరి దీనికి సహాయ సహకారం అందించినటువంటి మరి సర్పంచ్లకు మరి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మరి మన మండలం సైడ్ అయితే మరి వేజెస్ బిల్లు మరి 3,85,73,885 మరి లేబర్ కూలీలను మరి చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి మెటీరియల్ పేమెంట్ దానికి గాను 72,30,301 రూపాయలు మరి రావడం జరిగింది. మొత్తం చూసినట్టయితే 4,58,05,240 రూపాయల మరి వర్క్ను మన నిజాంపేట మండలంలో చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మరి గ్రామాల అభివృద్ధికి మరి మీరంతా దోహదం చేసినందుకు మరి ఎంతో కృషి చేసేందుకు మరి ప్రతి ధన్యవాదాలు చేస్తున్నాను. దీనిలో మరి భాగస్వాములై మరి మా యొక్క సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ మరి చాలా పనిచేసింది మేడం. మరి కాకపోతే వాళ్ళకు ఎలాంటి చిన్న చిన్న రిమార్క్ కానీ రాకుండా, ఎందుకంటే దానివల్ల కొన్ని మొక్కలు ఏమైందంటే కొన్ని పెట్టినప్పుడు కూడా కొన్ని వర్షాభావం ద్వారా కానీ కొంతమంది వాళ్ళు వర్కర్స్ లేకపోవడం వల్ల కూడా కొంత చిన్న చిన్న ప్రాబ్లం జరిగినాయి. కాబట్టి వాళ్ళు దాన్ని ఉద్దేశించి కాదు, వాళ్ళు వాస్తవానికి చాలా కష్టపడ్డారు. సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ వాళ్ళ భాగస్వామ్యాల పూర్తి బాధ్యతతోనే ఇలా మన గ్రామాలలో మరి నర్సరీలు కానీ, మరి ఇరువైపు రోడ్లకు ఇరువైపు మొక్కలు కానీ మరి వాళ్ళ కృషి ఎంతో ఉంది మేడం. కాబట్టి చిన్న చిన్న ఏమైనా లోపాలుగా వాళ్ళ మీద ఎలాంటి రిమార్క్ రాకుండా చేయాలని నేను విజ్ఞప్తిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి నేను ఉండడం వల్ల కానీ కాకపోతే మరి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉండడం వల్ల నేను ఉండలేకపోతున్నాను. ఒక మధ్యాహ్నం మీద అయితే వస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష మన తరఫున మాట్లాడినందుకు. అదేవిధంగా కూడా మీరు కూడా ఆర్గ్యూ చేయకుండా ఏమైనా ఇష్యూ ఉంటే కొంచెం క్లియర్గానే మేడం కూడా సమస్యలు మన ఎస్ఆర్పి టీం వాళ్ళు కూడా సమస్యలు కాబట్టి కొంచెం ఆ సమస్యను ఇక్కడే పరిష్కరించే విధంగా మనం ఆర్గ్యూ చేసుకుందాం. మన దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు స్వాగతం. అన్నా ఇప్పుడే స్టార్ట్ చేసింది వచ్చి స్టార్ట్ చేసింది పెడతాను. ఎందుకంటే వచ్చిండు మన సామాన్ అందరూ వచ్చింది. పెడతాను
మరి ఈ సందర్భంగా జరిగినటువంటి ఖర్చుల వివరాలన్నీ ఇప్పుడే పెట్టేస్తుంది, మీకు 10 నిమిషాలు పెట్టేస్తాను. అందులో ఏమైనా సర్దించుకునే అవకాశాలు ఉంటే ఇక్కడ కూడా వేసేయడం కానీ ఇంకా ఇతర ఫైనల్గా ఇది కూడా ఇక్కడ కూడా సాధ్యం కాకపోతే మళ్ళీ అప్పీల్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరేమీ బాధపడద్దు. మనం ఎక్కడ పొరపాటు చేసినామని తెలుసుకొని మరి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఇయర్ అంతా మనం ఎంత జాగ్రత్తగా పనిచేయాలి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు అయినాయి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాకుండా మనం ఎక్కడెక్కడ నిబంధనలు కానీ లేదా కొన్ని పరిస్థితులను బట్టి మనం ఎక్కడ పనులు చూసుకొని అవన్నీ ఇక ముందు జరగకుండా మంచిగా చేయాలని దాన్ని కోరుతూ ఫస్ట్ పదకుల్లా ముందుకు చేసిన స్టేట్ పై ఉన్న ప్రజలకు, జిల్లా స్థాయి అధికారులకు, అమౌస్పరులకు, ప్రతి ఒక్కరికి, అలాగే పంచాయత్ సెక్రటరీలకు, ఫీల్డ్ స్టూడెంట్లకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈరోజు నిజాంపేట్ మండలంలో ప్రజలకు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రజెంటేషన్ తిప్పనగుల గ్రామ పంచాయతీ 1/6/2021 నుంచి 31/3/2023 వరకు ఈ గ్రామంలో పూల విత్తనాలుగాను 37,17,772 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రిగాను 5,73,675 రూపాయలు, మొత్తం 42,75,050 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ మండల్ లెవెల్లో తీసుకొని గ్రామంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. 1 నుంచి 6 అంశం ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ మేడం. ఒకటి నుంచి 6 వరకు ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్ని రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. సమేతన బృందానికి బృందాలు అన్ని వర్క్స్ వెరిఫై చేయడం జరిగింది. అలాగే గ్రామంలో సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది, మొక్కలు ఎక్కించడం జరిగింది. గ్రామంలో చేసిన పనులు నర్సరీ పెంపకం 3, ల్యాండ్ రెవెన్యూ ప్లాంటేషన్ వర్క్ 4, కమ్యూనిటీ ప్లాంటేషన్ 6. ప్రతి పనులు సమేతన బృందం ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ సమక్షంలో ఎఫ్ఏ సమక్షంలో కొలత తీయడం మరియు మొక్కలు ఎక్కించడం జరిగింది. 8వ అంశం ఈ గ్రామంలో 5 వర్గాలలో రైతులు ల్యాండ్ వర్క్ చేయించుకోవడం జరిగింది. రైతులు కలిసి విధంగా ఈ స్కీమ్ లో ల్యాండ్ వర్క్ చేయించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందితో మేము ముందు వెళ్ళడం జరిగిందనేసి హర్ష వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత 9వ అంశం ఈ గ్రామంలో పీపీ 40 మొక్కలు నాటడం జరిగింది మేడం. 2020 సంవత్సరంలో ఫీల్డ్ లో 40 మొక్కలు బాగున్నాయి మేడం. అటు మొక్కలు కూడా 100% బాగున్నాయి. తర్వాత వర్కింగ్ నెంబర్ 917655 రెవెన్యూ ప్లాంటేషన్ మేడం 2020 సంవత్సరంలో 28 మొక్కలు నాటడం జరిగింది. వీటికి వాచన్ మరియు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో 20 మొక్కలు అన్ని బతుకున్నాయి మేడం, 100% మొక్కలు బతుకున్నాయి. 11వ అంశం ఈ గ్రామంలో మామిడి పద్మ కనుక వైప జాబ్ కార్డ్ నెంబర్ 204850 ల్యాండ్ లెవెల్ పని సంబంధించి 6 డేస్ పనిచేయడం జరిగింది. మీకు 100 డేస్ పూర్తి కావడం వల్ల పేమెంట్ చేయలేకపోవడం జరిగింది. గ్రామ సభలో పనిచేసిన వాస్తవంగానే పేమెంట్ చేయిస్తామనేసి పంచాయత్ సెక్రటరీ తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 లక్ష్మీ ఎల్ఏ జాబ్ కార్డ్ నెంబర్ 20478 మస్టర్లో సంతకాలు చేయడం జరిగింది కానీ పేమెంట్ చేయడం పోవడం వల్ల కూలి పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. ఒక్క నిమిషం, ఎట్లా పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ చేయిస్తామన్నారు. పేమెంట్ చేయిస్తాం మేడం. కానీ చూసుకోవాలి, 100 డేస్ అయింది, మీరు జాబ్ కార్డు అప్డేషన్ చేస్తే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. మీరే కదా సెక్రటరీ, మరి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి అప్పుడు లేరు, సరే ఇప్పుడు ఎత్తి చేయండి, ఎప్పటికప్పుడు చేసేసి ఇట్లాంటిది నెక్స్ట్ రావద్దు. అసలు మన చేతిలో పని కదా. 12వ అంశం గ్రీవెన్స్ కూలి ఒకరోజు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ అటెండెన్స్ వేయకపోవడం వల్ల కూలి 102 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. పదమూడవ అంశం ఈ గ్రామంలో గ్రూప్ ఫామ్స్ దరఖాస్తు ఫామ్ నిర్వహించడం జరుగుతుంది. డిమాండ్ ఫామ్ నిర్వహిస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాబ్ కార్డ్ నిర్వహణ పూర్తి స్థాయిలో అధ్యక్షం లేదు మేడం. జాబ్ కార్డ్ నిర్వహణ అమ్మా ఎందుకులే ఎందుకు సగం అవుతుంది? జాబ్ కార్డ్ నిర్వహణ ఎందుకు సగం అవుతుంది? ఉంటే చేసాను బేసిక్ ఇది కదమ్మా. మనం ఫస్ట్ అది చేసుకుంటే ఈ వేరే ఏమైనా చిన్న చిన్న వస్తే చూడొచ్చు. ఇది మనం చేయాల్సింది ఖచ్చితంగా రోజు అటెండెన్స్ నెక్స్ట్ వారం వారం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు మేడం. ఎల్ఐసి పేమెంట్ సంబంధించి ఇవ్వలేదు అనేసి గ్రామ సభలో పిఎస్ గారు జరపడం జరిగింది. 7 రిజిస్టర్ ఇక్కడ నిర్దేశిస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు. తర్వాత వర్కెట్ సంబంధించిన 3 దశల ఫోటోస్ అనేది మెయింటైన్ చేయాలి మేడం. కేవలం డ్యూరింగ్ ఫోటో మాత్రం మెయింటైన్ చేసినారు. మిగతా ఇన్ఫ్లుయెన్స్ ఫోటో మాత్రం ఇవ్వలేదు మేడం. వెళ్ళి సెట్ చేసుకునేటట్టు వాటికి తగ్గట్టు సెట్ చేసుకున్నాం. బాగా కష్టపడ్డారు. పర్ఫెక్ట్ ఉన్నాయి, ఒకటి ఉంది పర్ఫెక్ట్ ఉంది, డోరింగ్ పర్ఫెక్ట్ ఉంది. బిఫోర్ ఆఫ్టర్ కావాలి కదా. డోరింగ్ ఉంది మేడం. డోరింగ్ సంబంధించి 3, 4 ఫోటోస్ ఫోటో పెట్టిన మేడం. అదే స్టార్ట్ లేదని నేను వచ్చినప్పుడు తీసి ఆయన వచ్చినప్పుడు కాదు మేడం. అప్లికేషన్ అన్నీ ఊడిపోయినాయి మేడం. అది మర్చిపోయి ఊరికి అటు కూడా జరుగుతుంది. 20 అంశం పూర్తి స్థాయిలో రోల్ కాల్ చేయట్లేదు, చేసిరు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఈజీ చెక్ మెజర్ చేయట్లేదు. ఎర్త్ వర్క్ సంబంధించింది 25%. 12 కాలాలు ప్లాంటేషన్ వర్కెట్ సంబంధించింది. ఇన్ బుక్స్లో 12 కాలమ్స్ రాయట్లేదు. టి శశిరేఖ ఓకే రాసిరు, అదే రాసిరు అలాగే. మంచిది. ఎన్ని మొక్కలు చచ్చిపోయినది మెన్షన్ చేయలేదు. వర్కెట్ వాళ్ళగా రాసిర్రు, మంత్ వాడుగా రాయలేదు. ఇరవై 4వ అంశం ఈ గ్రామంలో ఎవరీ ప్లాంటేషన్ వర్కెట్ సంబంధించి 2022 సంవత్సరంలో 4 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్ వెళ్ళి మొక్కలు లెక్కించగా 374 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 26 మొక్కలు చనిపోవడం జరిగింది. గ్రామ సభలో పంచాయత్ సెక్రటరీ గారు మొక్కలు మళ్ళీ పెట్టిస్తామనేసి తెలపడం జరిగింది. ఆ విలేజ్లో యాదవ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బర్రెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేకలు మేస్తున్నారు సార్, మేము ఇప్పటికి పెట్టిస్తున్నాము. ఆ గ్రామ సభలో అదే బాధ చెప్తున్నారు వాళ్ళు. సేమ్ మేడం. యూనిట్ ప్లాంటేషన్ సంబంధించి 4 మొక్కలు నాటిన 2022-23 ఇయర్స్ సంబంధించింది. 376 మొక్కలు ఉన్నాయి. 24 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లై చేపిస్తామని ఫీల్డ్ మొక్కలు లెక్కించగా 5008 మొక్కలు ఉన్నాయి. 546 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇది క్రిమిటోలి దగ్గర మన ఇరిగేషన్ కాల్లో పోవడం వల్ల కొన్ని మొక్కలు అక్కడ ఊయడం అనేసి తెలపడం జరిగింది మేడం. కానీ మస్టర్లో కూలి యొక్క సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. కూలి డోర్ టు డోర్ వెరిఫికేషన్ అడగా పనిచేసిన మస్టర్లో లాస్ట్ చివరి రావడం వల్ల మేము మర్చిపోయి ఉండొచ్చు అనేసి చెప్పడం జరిగింది. $1400కి మీరు ఎంత బాగా చూడొచ్చు. అందులో పనికి వచ్చే వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఉన్నాయి? వడ్రేకాయలు ఒకటి ఉంది, చపత్పల్లి తాను ఒకటి. ఎంత దూరం అది? 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత దూరం? అక్కడ ఎంత ఉంటారు? అక్కడ 500 జనాభా. అంతే కదా. పనిచేసినట్టుంది. మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ వెరిఫికేషన్ కలిసి అడగా పనిచేసిన మస్టర్ సీనియర్ లేట్గా తీసుకురావడం వల్ల
ముందుగా ఇంటికి రావడం జరిగింది. 5 మినిట్స్లో మీరు సంఖ్య తీసుకోలేదని చెప్పడం జరిగింది. 28, 29, 30 సేమ్ ఇష్యూస్. 30 కూడా సేమ్ ఇష్యూస్. 32, 33 పాతదేనా ఎఫ్ఏ వచ్చిన తర్వాత అంటే ఎఫ్ఏ రాకముందే మేడం. ఇది 2021, 22 కూడా ఉంది. 22 మే ఉంది. మేలో ఉంది. ఎక్కువ మే పీరియడ్ ఇది ఎంఐ ట్యాంక్ సంబంధించిన వర్క్. ఒకటే దగ్గర ఎంఐ ట్యాంక్ ఒకటే దగ్గర కదా పనిచేయాలి. కరెక్ట్గా మాస్టర్ సార్ తీసుకుని 35, 36 వరకు ఇష్యూస్. 36 ఇండివిజువల్గా రెస్క్యూగా రాయడం జరిగింది. సర్కులర్ ప్రకారం కమిషనర్ వర్క్ లేదు కాబట్టి చేయించడం జరిగింది, గుర్తించడం జరిగింది. అయితే దాన్ని కళాన్ని వాడుకుంటున్నాం. కాకపోతే మన యాన్యువల్ మాస్టర్ సర్కులర్ స్టేట్ లెవెల్ ఉంది కాబట్టి పరిస్థితి ఏముంది అదంతా టీఏలు వాళ్ళే వర్క్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు, వాళ్ళే చేస్తారు అంతా. కానీ మీరైతే పంపాలి అట్లా ఇవన్నీ దాంట్లో రాసుకోవాలి. అదే రీట్రెస్ ఏముంది అంతేనా? దాంట్లో రాయడం కష్టం. ఏమన్నా పెద్ద అకౌంట్స్ ఆడిటింగ్ అట్లా కాదు కదా, కాదు కదా. మరి ఎంతసేపు రాస్తారు? ఇట్లా నిలబడి మాకు అందరికీ సమాధానం చెప్పాలంటే మీకు కష్టం అనిపిస్తుంది. నాకు మీతో మాట్లాడించాలంటే నాకే బాధ. మీరు అంత బాగా చదువుకొని అన్నీ చేస్తారు, చేయగలుగుతారు. కానీ ఎందుకు చిన్న ఇది అది వదిలేసేది, చిన్న బద్ధకాన్ని వదిలేస్తే చక్కగా చేయగలుగుతారు. మీరు అంతా ఎఫిషియెంట్ చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ 39వ అంశము ఈ గ్రామ పంచాయతీ సంబంధించింది. పంచాయతీ విభాగంలో ఒక వర్గంలో వర్క్ చేయడం జరిగింది. రోజువారికి సంబంధించింది సామర్థ్యం బృందానికి రికార్డ్స్ ఇవ్వలేదు. ఓకే ఓకే అంతే. 40వ అంశం ఈ గ్రామంలో స్వామి పద్మ జాబ్ కార్డ్ నెంబర్ 20456 సంబంధించింది. మస్టర్ పూర్తి చేసిన తర్వాత 12-24 రోజులకు సంతకాలు చేసుకోవడం జరిగింది. డోర్ టు డోర్ కల్చర్గా పనిచేసిన చెప్పడం జరిగింది. పనిచేస్తున్న మస్టర్ కూలి వాడగా గుర్తులేదన్నారు. పనిచేస్తున్న మస్టర్ సరిగా నిర్మించలేదనేసి సమాచారం గుర్తించడం జరిగింది. చూసుకోవాలి. 41వ అంశంకు ఎందుకు కలిసి పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్లో ఎక్కడ సమక్షం వెళ్ళి బోర్డు చూడగా అక్కడ బోర్డు అనేది ఆనవాళ్ళు ఏం లేదు. పార్టీ నుంచి ఎక్కడ బోర్డు అనేది ఎలక్షన్ చేయడం జరిగిందని వెళ్ళడం జరిగింది. కానీ అంటే బోర్డు సంబంధించిన బోర్డు కూడా చూపించలేదు. గ్రామసభలో టీఏ గారు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది అనేసి దాన్ని రైతులు ఎవరో పలగొట్టారనేసి చెప్పడం జరిగింది. అది మేమేమంటున్నాం అంటే పెట్టిన ఓకే, దానికి సంబంధించిన ఫోటో అయినా చూపించాలి. ఆ వర్గానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపించాలి. 646 వర్గేడి కంసారిగుంట 1 నుంచి 6 వరకు ఇన్ఫర్మేషన్. నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో వర్క్ డీటెయిల్స్ మేడం వర్క్ చేయడం జరిగింది సంబంధించింది. 8వది ఈ గ్రామంలో వర్కేడ్ నెంబర్ ఒక వర్కేడ్లో ఫారం ఫండ్ 8 అవి తీసుకోవడం జరిగింది. రైతు ఆ ఫారం ఫండ్ విజయడం జరుగుతుంది మేడం. మోటార్ వేసుకొని పంట పొలం తరలిస్తున్నవారు. తర్వాత ఈ గ్రామంలో ఇష్యూ నెంబర్ 9 మేడం టీకే పని చేయడం జరిగింది. ఈ టీకే ప్రస్తుతం సమయంతానికి ముందు ఆర్డర్ చేసే క్రమంలో ప్రైమరీ స్కూల్ పిల్లలు దాదాపు 100 మంది పిల్లలు టీకేపీ సెటిల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, ఖోఖో బాల్స్ ఆడుతున్నారు మేడం. అక్కడ ఉపయోగకరంగా ఉంది టీకేపీ. తర్వాత ఇష్యూ నెంబర్ 10 ఒక కుటుంబానికి సంబంధించిన జాబ్ కార్డు ఉంది. ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం. సింగరమైన అఖిల్ బొమ్మలింగం అతనికి జాబ్ కార్డు పేరు నమోదు చేయించడం జరుగుతుంది. అవును కొత్త నమోదు చేసి మేడం చేసి 11వ అంశం మేడం ఈ గ్రామంలో 9 మంది కూలీలు పనిచేయడం జరిగింది. వీరికి అటెండెన్స్ పూర్తి కావడం వల్ల 49 రోజులకు సంబంధించింది 7,907 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. గ్రామ సభలో పిఎస్ గారు మళ్ళీ పేమెంట్ చేయించామనేసి తెలపడం జరిగింది మేడం.
నెంబర్ 11. 12 కూడా సేమ్ మేడం. ఇది ఓవర్లాప్ ఒక్కూరికి సంబంధించింది. 600 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. 13 కూడా సేమ్ మేడం. గజబింకా రాణి పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించింది సిఓగా పేమెంట్ చేయకపోవడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. పూలు రాణి పని చేయలేదు, గజబింకా రాణి పనిచేసింది. గజబింకా రాణికి పేమెంట్ చేయలేదు, పూలు రాణి పనిచేయని రాణికి పేమెంట్ చేయడం జరిగింది. లేదంటే ఆ గ్రూప్ నుంచి పూలు రాణి నుంచి అమౌంట్ వసూలు చేసి అగ్రిమెంట్ సబ్మిట్ చేసి గజబింకా రాణికి ఇచ్చినట్టు ఫోటో అప్రూవ్ చేస్తే ఓకే. 14వ అంశం మేడం, ఈ గ్రామంలో డిమాండ్స్ తీసుకోవడం జరిగింది. నువ్వు డిమాండ్ తీసుకోవట్లేదు, తర్వాత రసీదు అనేది ఇవ్వలేదు మేడం. పూలకు డిమాండ్స్ ఉంది, నో డిమాండ్ తీసుకోలేదు. నెక్స్ట్ జాబ్ కార్డ్ నిర్మాణం ఉంది మేడం. 80% అప్డేషన్ చేసారు, మెయింటైన్ చేయలేదు. 16వ అంశం ప్లేసిక్స్ అనేది వారం కూలీకి సంబంధించి పనిచేసిన వివరాలకు సంబంధించి ప్లేసిక్స్ ఇవ్వాలి. పూర్తిసారి ప్లేసిక్స్ లో కొన్ని ఇచ్చారు, రాగస్ ఇచ్చారు, ఎన్ఎస్సి సంబంధించి ఇవ్వలేదు. సార్ ఎన్ఎస్సిలో వస్తుంది, బట్ అది లాంగ్ వస్తుంది, బిగ్ లాంగ్లో వస్తుంది, 22 వస్తుంది. సరే ఎవ్రీ వీక్ జీపీ ఆర్డర్ ఇండివిజువల్ ఇస్తున్నాం సార్. మాతో పాటు ఏ స్లిప్ ఇస్తున్నాం, జీపీ ఆర్డర్ ఇస్తున్నాం సార్. ఎవరికి ఎంత అన్నది జీపీలో కంపల్సరీ చేయాలి, లేదంటే న్యూస్ బోర్డు డిస్ప్లే చేయాలి. నైట్ వర్క్లో వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దూరం కూడా ఇచ్చారు, బిఫోర్ ఆఫ్టర్ లేదు. వర్క్ ఫైల్ నిర్వహించారు, అన్ని రకాల డాక్యుమెంట్ పొందుపరచలేదు. 19వ అంశం 8 నుంచి 10 అంతే. ఏ జీపీనా అన్ని ఇట్లనే వస్తే పేమెంట్ వచ్చిన పేమెంట్. 20వ అంశం ఎంబుక్లలో కొత్త పుస్తకాల్లో రైతుల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. ఈ 4 వర్కెట్ సంబంధించింది ఎంబుక్లలో తీసుకోలేదు, మిగతా వాటిని తీసుకున్నారు. ఎందుకు వాళ్ళు రానన్నారా, లేకపోతే హైదరాబాద్ ఉంటారా రైతులు? ఎందుకు తీసుకోలేదు రీజన్ ఉందా లేదా? మీరు వాళ్ళు రోజు కలుస్తారు, ఆ జీపీకి మీరు వెళ్తానే ఉంటారు, తీసుకోవచ్చు. 21వ అంశం పూర్తి స్థాయిలో రోల్ కాల్ చేయట్లేదు మేడం. 22వ అంశము నెట్వర్క్ సంబంధించి 25% చెక్ చేయాలి, చేయట్లేదు. 23వ అంశము ఎంబుక్లలో పన్నెండు పనుల కాలం రాయట్లేదు. 24వ అంశం సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. ఇప్పటికైనా చూపెట్టాలి, మాకైనా చూపెట్టాలి, తర్వాత చూపిస్తాం. 25వ అంశం మేడం. ఇంకొకటి, ఈ ఇష్యూకి ఎంపీఓ గారు, మీ ఎంపీడీఓ గారు ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి మీరు ఏ జీపీ నుంచి ఏ జీపీకి పోయినా, ఏ మండలం నుంచి ఏ మండలానికి పోయినా ముందు ఇక్కడ అన్నీ నోట్ చేయించి అంతగాని తీసుకొని మీరు రిలీవ్ అయిపోవాలి. మీ దగ్గర ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, మనకు ఆథరైజేషన్, మనకి సెక్రటరీకి అప్పచెప్పాలి. అప్పుడే మీరు కరెక్ట్గా రిలీవ్ అయినట్లే. అదే కాదురా, అట్లా పోయి దారుణ పోయి దాన ఎక్కిస్తే ఎట్లరా? నువ్వు చార్జ్ ఇవ్వలేవు అనుకో, రేపు ఇట్లనే పోయింది అనుకో బుక్, నువ్వు ఇవ్వలేవు అంటావు. అట్లా నువ్వేను కాదు, ఎవరైనా మీరైనా అంతే కదా. నీకు కూడా ఎవరైనా ఇవ్వలే, నాకు ఇవ్వలే అని చెప్తావు కదా నువ్వు, అంతే కదా. చార్జ్ ఇస్తే చార్జ్లో ఉన్నాయి, ఇవ్వకపోతే నువ్వు ఇవ్వలే అంటావు, అంతే. చార్జ్ అందుకే టేకన్ ఓవర్, హ్యాండ్ ఓవర్ అని తీసుకునేది దానికి. మొత్తం లిస్ట్ రాసి ఏమేమి హ్యాండ్ ఓవర్ చేసాం, హ్యాండ్ ఓవర్ బై, టేకన్ ఓవర్ బై, కౌంటర్ సిగ్నేచర్,
సార్ 25వ అంశము, ఈ గ్రామంలో 47 వర్కర్లు వర్క్ చేయడం జరిగింది. అందులో 32 వర్కర్కి సంబంధించి వర్కర్లు మెయింటైన్ చేసిండ్రు. 6 వర్కర్కి సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది. కానీ మిగతా వర్కర్లు పేమెంట్ చేసుకోలేదు. వర్కర్లు కేవలం 6 నుంచి 8 రకాల డాక్యుమెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. చేసుకొని పేమెంట్ చేసుకోండి, కాదంటలేదు నేను. కాకపోతే 32 వర్కర్లు ఇచ్చారు. పేమెంట్ చేసి వర్క్ తక్కువ రికార్డు పెట్టింది కదా, మొత్తం ఎప్పుడైతే రికార్డు పెట్టి మాకు చూపిస్తారో అప్పుడే అది ఎందుకు మీ డబ్బులు ఎక్కువైపోయినాయి చాలా వర్క్ సైడ్ మెయింటైన్ చేస్తే తక్కువ అవుతుంది కదా, దానికి సంబంధించి చూసుకోవాలి, రెండు ఉండాలి. 26వ అంశం, ఈ గ్రామంలో చిన్న ఈ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండానే అటు వర్క్ చేయించినట్టు గుర్తించడం జరిగింది. ఎన్ఎంసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు మేడం, వర్క్ ఫైల్లో పొందుపరచలేదు. గ్రామ సభలు ఓకే మేడం ఉన్నాయి, ఓకే మేడం ఇవి ఉన్నాయనుకోండి, మాకు అప్పుడు చూపించిన అయిపోదు, తీసుకొచ్చారు. నస్కం లేదు, ఇయలేదు సార్, ఇయలేదు. మనకు లేని వరకు చేయించినట్టు గుర్తించలేదు. స్టేట్ లెవెల్ పాలసీ అయింది సార్, అది 28వ అంశము. స్టేట్ లెవెల్ పాలసీ వర్క్ చేయించడం జరిగిందని సరే. 28. 29 రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించట్లేదు, అటు రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు అనేసి గుర్తించడం జరిగింది. అంటే ఒకరిద్దరు కూలీలు అటెండెన్స్ అయినా పర్లేదు, మొత్తం 7 మంది కూలీలకు సంబంధించింది అటెండెన్స్ లో మొత్తం వాటర్ సోషల్ ఇట్లా వర్క్ చేసిన అయినా అది పెట్టిండు, నేను పేమెంట్ చేయించా అంటే మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పేమెంట్ చేయించు. ఎందుకు జరిగిందంట అంటే ఏదో కొట్టివేత అయిందని వైట్నర్ పెట్టింది. దానికి ఏం చేయాలో తెలుసు కదా, కొట్టివేత జరిగితే ఏదైనా తప్పు జరిగితే రౌండ్ పెట్టాలి, దాని కింద రౌండ్ పెట్టి దాని కింద రాయాలి, లేదా దాని కింద మార్జిన్ ఉంటుంది కదా, ఒక గుర్తు పెట్టి కింద మార్జిన్లో రాసి క్లియర్గా ఎందువల్ల జరిగింది అనేది రాసి అక్కడ టీఏ వస్తే టీఏ తోటి ఎంపీడీఓ తోటి ఇస్తే అది ఆథరైజేషన్, అది కరెక్ట్ అట్లా జరిగింది కాబట్టి కరెక్ట్ పర్మిషన్ కాదు, బట్ దాన్ని యూజ్ చేసుకునే పర్పస్ లో సీసీ వర్క్ చేయించుకోవాలి. కానీ సీసీ వర్క్ చేయలేదు కాబట్టి ఎంతో ఫీజు కొలాబ్ చేయడం జరిగింది. పేమెంట్ ఎంతవరకు వరకు ఎంతవరకు జరిగిందా? అంటే టేక్ కర్రలు కొట్టేసి ఎత్తువరకు చేసుకున్నాడు, సర్కిల్ చేసి కట్టుకోలేదు. 34 అంశం ఇద్దరు కూలీల యొక్క రోజువారీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ముప్పై అంశం సార్, ఇది కూడా సేమ్ కూలీ యొక్క సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఒక్కరోజు 1st
ఒకరోజే వచ్చి గ్రామ సభలో కూలి మొదట పనికి వచ్చారు, మిగతా రోజులు పనికి రాకపోవడం వల్ల సంతకాలు మిస్ కావడం జరిగిందని తెలిసింది. ఫస్ట్ డే వచ్చారు, మిగతా 5 days రాలేదు, సంతకాలు మిస్ కావడం జరిగిందని తెలిసింది. ఫస్ట్ డే వచ్చింది మేడం, అది లాస్ట్ డే సంతకాలు చూసుకొని ఆర్జీ లైన్లో చూసుకున్నాక సంతకం పెడతారు. అది ముప్పై అంశం సార్, ఇది మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత సంతకాలు చేసుకోవడం జరిగింది సార్. అంశం మొక్కలు నాటడం జరిగింది, దానికి సంబంధించి వచనవాడు ఇవ్వడం జరిగింది. మొత్తం 2019 మొక్కలు నాటికి 1650 మొక్కలు బతుకున్నాయి. 423 మొక్కలు చనిపోవడం జరిగింది. 78% బతుకున్నాయి సార్. ఒక రోడ్ సంబంధించింది, రాంపూర్ రోడ్ సంబంధించింది, అది రోడ్ కన్స్ట్రక్షన్ అంటే రోడ్ వస్తుంది కొత్తది, దానికి సంబంధించి వైన్ ఉంటారు నడుస్తుంది. ఈ 44 అంశం సార్, ఈ టీకేకి సంబంధించింది 2 టాస్క్లో కొంచెం వేరియేషన్ రావడం జరిగింది సార్. కింద టాస్క్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది సార్ సెక్రటరీలో. అది మనుషు కాదు సార్, చూసి వేసినప్పటికీ మేము ఎదురు చేసినాము, కొంచెం వేరియేషన్ వచ్చింది సార్. థిక్నెస్ వచ్చింది అడుగు చెప్తాను సార్. మీరు స్టీల్ స్క్వేర్ ప్లేట్లు సార్ 84.07 kg ఇచ్చారు, 7.176 వచ్చింది, 13.84 డిఫరెంట్ అవ్వడం జరిగింది. థిక్నెస్ తక్కువ ఉంది, 3 mm ఇచ్చారు, 2.5 ఉంది ఎంఎస్ ప్లేట్ స్క్వేర్. 3 mm ఇచ్చిందా? అవును. అంటే ఎట్లా ఫైండ్ అవుట్ ఎట్లా చేసారు? మీరు అది గేజ్ మీటర్ తెచ్చి సరే స్క్రూ గేజ్ తీసిన ఫోటో చూపించమని చెప్పిన, అది కూడా నేను యాక్చువల్ అది కూడా చేస్తాను, నేను కాదట్లేదు. స్క్రూ గేజ్ పెట్టినట్టు టీఏ గారు ఇంకొక రికార్డ్ పేమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది ఈచ్ వన్ నెంబర్ కు 13,000 రూపాయలు పేమెంట్ చేశారు విత్ పీసీసీ చేసినట్టు 148. వీళ్ళు చూడగా అట్టి 10 వర్గాలకు సంబంధించిన నెంబర్స్ అన్నీ ఉన్నాయి, కానీ పీసీసీ లేకుండానే ఎలక్షన్ చేసినట్టు గుర్తించడం జరిగింది. పీసీ చేయలేదు మేడం, ట్రాక్టర్ పెట్టి ఆల్రెడీ ట్రాక్టర్ లోడ్ సిమెంట్ కంకర అని చూసినా అవి ఉన్నాయి. పీసీ చేసాం సార్, చేసాడు అడగండి. వాళ్ళు చూసినప్పుడు ఈ వర్కెట్ లో ఏదైనా ఒక వర్క్ అయితే పీసీసీ చూసినాం, నేను బ్యాక్ సైడ్ వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ కాదు చెప్పాలి. బ్యాక్ సైడ్ లో వర్కెట్ మెయింటైన్ చేశాను, దాంట్లో పీసీ ఒక కూడా ఇట్లా ఏం లేదు. కానీ శివ గారు పేమెంట్ చేయడం వల్ల 309 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పనిచేయని వ్యక్తికి పేమెంట్ చేశారు శివ గారు 309 రూపాయలు సార్. ఊళ్ళో రాని పనిచేయలేదు, 2 days రికవర్ చేయండి. మీరే పెట్టి పెట్టడం జరిగింది సార్. 32 పెట్టారు అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్లో 9వ అంశం సార్, హార్టికల్చర్ సంబంధించి 60 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఫీల్డ్ వెరిఫికేషన్లో అక్కడ 60 మొక్కలు ఉన్నాయి, 100%. సార్ ఇంకొకటి పల్లె ప్రకృతి వనం సార్, అక్కడ వచ్చేసి 400 మొక్కలు పెట్టారు, ఫీల్డ్ వెరిఫికేషన్లో 400 ఉన్నాయి, 100% బతుకున్నాయి. జాబ్ కార్డు పేరు నమోదు కోసం ఒక కూలి
దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇటు గ్రామ సభలో ఎక్కించడం జరిగింది. సార్ 13వ అంశం సార్ 13వ అంశం ఇద్దరు కూలీలు 6 రోజులు 12 రోజులు పనిచేయడం జరిగింది సార్. ఇటు కూలీలకు 100 రోజులు కావడం వల్ల 12 రోజులు కానీ 1248 రూపాయలు నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ కూడా తగ్గించి రాయడం జరిగింది సార్. వీళ్ళకి గ్రామ సభలో జేపీఎస్ గారు వేరే వర్క్ ఐడి 170954లో వీళ్ళకు పేమెంట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సార్. సార్ 14వ అంశం సార్ డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 15వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. 16వ అంశం సార్ బేసిక్లు అనేది లేవు సార్ ఇవ్వడం జరిగింది. 17వ అంశం సార్ 7th రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది ఉంది. 18వ అంశం సార్ 3 రకాల ఫోటోలకు సంబంధించి ఒక 2 వర్క్ ఐడీలలో మాత్రమే 2 రకాల ఫోటోలు ఉన్నాయి. మిగతా అన్ని పూర్తి స్థాయిలో వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 9 వర్క్ ఐడీలలో రెవెన్యూ ప్లాంటేషన్ చేసారు. 3264 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్లో 3045 మొక్కలు ఉన్నాయి. 209 మొక్కలు లేవు. అక్కడ 93% అనేది మొక్కలు ఉన్నాయి. 27 సార్ హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 480 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. అక్కడ ఫీల్డ్లో 390 మొక్కలు ఉన్నాయి. మిగతా 90 మొక్కలు లేవు. 81% మాత్రం ఉన్నాయి. సో 28 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి డేస్ ఇచ్చినాం మేడం. వాచర్ అయిపోయిన తర్వాత రైతు కొన్ని తీసేసారు. మళ్ళీ పెట్టుకోమని చెప్పినాం. రైతు ఎందుకు తీసేస్తుందో అని ఉపయోగం లేదు చెప్పినాం మేడం. 28 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 368 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఫీల్డ్లో చూస్తాం 315 మొక్కలు ఉన్నాయి. ఇంకా 53 లేవు. 85% అనేది ఉంది. ఇది గ్రామ సభలో కొన్ని వెళ్తున్నాయి. 29 అంశం సార్ 29 మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ ఫండ్ మొత్తం 387 మొక్కలు పెట్టారు. అక్కడ ఫీల్డ్లో 296 ఉన్నాయి. 91 మొక్కలు అనేది లేవు. 76% ఇది రీప్లేస్మెంట్ చేసేస్తామని చెప్పడం జరిగింది. 30 సార్ ఇక్కడ 3 కూలీలు అనేది ఫస్ట్ క్లోజ్ తర్వాత పేమెంట్ హాజర్లు వేసి సంతకాలు వేసి హాజర్లు దిద్ది పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు 33 రోజులు సార్ 5 మంది 33 రోజులు సంతకాలు అంటే ఒకటే ఏమొస్తాయో సంతకం అనేది ప్రొసీజర్ చెక్ చేసుకోండి. కొత్త స్టార్టింగ్ మాస్టర్ ముప్పై మూడు చెప్పండి సార్. 33 సార్ అన్ని సంతకాలన్నీ సేమ్ ఉన్నాయి సార్. డిఫరెన్స్ అంటే ఒకటే కూలి వేరు వేరు సంతకాలు ఉన్నాయి సార్. 33 అంశం ఆయన అడిగిరా పని చేసినట్టు సార్. వాళ్ళు పని చేసిన వాళ్ళు కానీ సంతకాలు మాయ కావాలని తెలిపేశారు. పని చేసి పైసలు తీసుకున్నారు. పైసలు తీసుకుని పని చేసి వాళ్ళకి పైసలు వచ్చాయి. ఏం చేద్దాం చెప్పినారు అట్లా జరగకుండా చూడాలి. బాగుంటాయి ఏంటంటే నువ్వు 2-3 మసాలు ఉంటాయి. అట్లా ఒక్కలే సంతకం పెట్టినట్టున్నది. వాళ్ళు పని చేసి రాలేదా లేబర్ చేసిన ఉంటాను అంటే వాళ్ళ టీంలో వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు పని చేసిరా చెప్పిరా. గ్రూప్లో ఉన్నోడే పెట్టిండా వేరే వాళ్ళు బయట లేదు గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా పని చేసి పనికి వచ్చిందని పని చేసి వాళ్ళే పైసలు వాళ్ళకి వచ్చినాయి. క్వాంటిటీ కూడా కరెక్ట్ చూడాలి. ఇవన్నీ మీరు శ్రద్ధగా లేకపోతే అవ్వదు. వర్క్ గురించి కాదు మాస్టర్ మాస్టర్ సంతకాలు కరెక్ట్ ఉండాలి. వేలు వేయాలి కదా.
మీకు తెలుసా ఒకసారి నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో ఏంటంటే ప్రేమతోటి అవతల పాత్ర ఇవతల వాడు అన్ని చోట్ల కూర్చుంటాయి. కొత్త ఓట్లు అన్నీ చెల్లకుండా అయిపోయినాయి. మనకి ఎంత నష్టమైంది? మిగతా ఇద్దరు బాసులు వెళ్ళే ఉంటారు, బాసులు గంజుతుంటారు, వాళ్ళిద్దరు నష్టపోయారు కదా, వాళ్ళిద్దరు నష్టపోయారు కదా. పాయింట్ పేమెంట్ అన్నప్పుడు మిగతా నష్టపోతుంది. మా పాయింట్ ఒకటి ఇంకొకటి మిగతా వాళ్ళు వాళ్ళు పనిచేసి మాకు తక్కువ అమౌంట్ కూడా మళ్ళీ వాళ్ళ కూలికి రాదు. మీరు రికవర్ అయ్యాను మేడం, అంటే ఆ కూలీకి సంబంధించింది. వాళ్ళు నెక్స్ట్ రాదు, పనికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ మనకు డిమాండ్ పెట్టినప్పుడు వాళ్ళు ముందు రాదు. చిన్న చిన్న మిస్టేక్స్. 37 సార్ డ్రైవింగ్ ప్లాట్కి సంబంధించి డెవియేషన్ రావడం జరిగింది సార్. డ్రైవింగ్ ప్లాట్లో సైడ్కి నేను పోయినా మేడం, 3 చోట్ల పంపించిన. ఇంకో సైడ్ దువ్వుదామంటే కూడా అడవలేదు. ఇష్టం కదా. ఒకసారి చూడు, దగ్గర ఫోటో మా దగ్గర ఉన్నాయి మేడం. మాకు మీ దగ్గర దీని ప్రకారం ఇటు సైడ్ ఉంది, ఇంకో సైడ్ చాలా అయితే అంటే సార్ ఒకవేళ ఇప్పుడు అయిపోయాగానే విత్ మీకు మా నేను అట్లా అంటలేదు. మీరు చేసింది తప్పంటలేదు. అతను ఏమంటుండంటే 3 సైడ్ల కరెక్ట్ ఉంది, ఒక్క సైడ్ కొంచెం అటు ఇటు అయినట్టుంది అంటుంది. 3 సైడ్ల కరెక్ట్ కాదు, 3 సైడ్ కరెక్ట్ లేదు, 4 సైడ్ కరెక్ట్ లేదు, 3 సైడ్ కాదు లేదు, అక్కడ కరెక్ట్ లేదు. సరే చూద్దాం, నెక్స్ట్ 38 సార్, ఇది పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్స్. వర్క్ ఐడి అంటే చెప్పచ్చు. 934 70934 70934 సార్. 7,030 చనిపోయింది సార్. ఆ ఫైల్ అనేది దాని మీద ఒకటి నేను ఒక్క నిమిషం మాట్లాడాను. వదిలేండి తెలిసి కాదు. తర్వాత 12/4 వర్క్ ఐడీలలో మనకు ట్యాంకర్ బిల్లులకు 5,060 మొక్కలకు ఇవ్వడం జరిగింది సార్. 15,96 ఉన్నాయి, 3,466 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. సార్ ఇది జాబ్ కోడ్ అప్డేషన్ అనేది డిమాండ్ క్యాప్చర్ ఉంది సార్, నో డిమాండ్ అనేది లేదు. 13 ఇష్యూస్. 14 సార్, ఇది జాబ్ కోడ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు. గ్రామ సభలో ఇక్కడ నుంచి చేస్తామని తెలపడం జరిగింది. 15 వేతన రసీదులు ఇవ్వలేమని డోర్ టు డోర్ తెలపడం జరిగింది. గ్రామ సభలో ఇక్కడ ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 16 17 సార్, 3 రకాల ఫోటోలు నిర్వహించాలి. పని జరుగుతున్నప్పుడు ఫోటోలు నిర్వహించడానికి ఇంకా 2 రకాలు నిర్వహించడం లేదు. గ్రామ సభలో ఈ కన్సల్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. వర్క్ ఫైల్లో 21 రకాల డాక్యుమెంట్లు పెట్టాలి. 15 రకాలు ఉన్నాయి, 6 రకాలు లేవు. గ్రామ సభలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని తెలపడం జరిగింది. తర్వాత 19 కూలీలు రైతు కూలీల సంతకాలు ఎన్నికలలో తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు. తర్వాత 21 ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 22 ఎంపీలలో 12, 13 కాలాలు రాయడం లేదు. 23 సర్వేలు రిజిస్టర్ నిర్వహించలేక గ్రామ సభలో చూపించడం జరిగింది.
24ది సంతకాలు అనేవి తేడాగా ఉన్నాయి సార్. ఒక వారం ఒక విధంగా మరొక వారం ఒక విధంగా సంతకాలు చేయడం జరిగింది. పని చేసినాం అని చెప్పడం జరిగింది సార్. తర్వాత 25 కూడా సేమ్ సార్. సంతకాలు అనేవి తేడాగా ఉన్నాయి. తెలుగులో ఇంగ్లీష్లో రాయడం జరిగింది. 26 కూడా సేమ్ సార్. సంతకాలు తేడాగా ఉన్నాయి. కూడా ఇంట్లో అయినా ఒప్పుకోరు డబ్బుల విషయం. అందుకే గవర్నమెంట్ ఎవరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పెట్టింది. అసలే ఇక ముప్పై సార్. మనకు 5 వర్షాలకు సంబంధించి ల్యాండ్ లెవెల్ పనులు జరిగినాయి. వీటికి సంబంధించి రైతు పట్టాపాసు గిరస్తులు అనేది ఇవ్వలేదు. గ్రామ సభలో ఎల్సీసీలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. 31 సార్. మనకు 7 వర్షాలకు సంబంధించి డ్రైన్ క్రాప్ పంప్స్ పనులు చేయడం జరిగింది. కానీ వీటికి సంబంధించి ఎల్బీడీలు రికార్డ్ చేయలేదు. 2 days ఎర్త్ వర్క్ పేమెంట్ చేసారు, కానీ ఎల్బీడీలు రికార్డ్ చేయలేదు సార్. 33 సార్. మనకు డీజిల్ ఆఫ్ ఎంఐ ట్యాంక్ అని పనులు చేయించారు. ఈ ట్యాంకులలో పనిచేసినటువంటి మట్టిని ట్రాక్టర్లలో రైతు పొలాల్లో పోసుకోవడానికి వెళ్ళడం జరిగింది. కానీ ట్రాక్టర్ కిట్ షీట్స్ అనేది ఇవ్వలేదు. తర్వాత ఇరిగేషన్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర పేమెంట్ చేయడం జరిగింది. సిఓ గారు 36 ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 36 సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. కూడా చేసేది 13 1328 రూపాయలు ఎక్కేసాను సార్. అవును సార్. లేబర్కి వెళ్ళిపోయింది. వర్క్ ఉన్నదా లేదా క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. వాస్తవంగా మనకు 5.85 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయాలా, 13.02 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయాలి. 7.17 క్యూబిక్ మీటర్లకు ఎక్సెస్ అయిపోయింది. 1370 చెప్పండి. చిన్నది తప్పదు 1300. మేము వచ్చినప్పుడు ఛాయ్ తాగొచ్చినా అనుకుంటున్నాం. జరిగిందని చెప్పేసి తెలియదు. గ్రామ సమాచారం. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. చెల్లెళ్ళు వీళ్ళంతా ఏరియా దళ నాయకుడిని నేను. మా వయసు మీకు ఏం చెప్పాలంటే నాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ ప్రజలు నిలబెట్టేస్తున్నాను. ఖర్చుకు రూపాయి లేకుండా 500 మిలియన్ రూపాయి లేకుండా రూపాయి పెట్టలేదు నేను. అంటే ప్రజలు దాన్ని ఆశీర్వదించారు అన్నట్టు అంతే కదా మేడం. మన సినిమా 3 టైప్ ఫోటోస్ అనేది చూపించడం జరిగింది సార్. కానీ పూర్తి స్థాయిలో మార్కెట్లో 2 ఉన్నాయి. సో వర్క్ ఫైల్ కూడా ఉంది సార్.
రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోవడం లేదు. ఇరవై అంశం సార్, రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు. 21 సార్, ఈసీ సార్ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 22 సార్ 12-13 కాలర్స్ రాయడం జరిగింది సార్. 23 సార్ సర్వేవల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 24 సార్ 4 వర్కేట్లలో రెవెన్యూ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. 2622 మొక్కలు పెట్టింది సార్. ఫీల్డ్లో 2309 మొక్కలు ఉన్నాయి సార్. అక్కడ 313 మొక్కలు అనేది లేదు. 88% అనేది ఉంది సార్. 25 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 2 వర్కేట్లలో కమ్యూనిటీ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది సార్. అక్కడ 1718 మొక్కలు పెట్టింది సార్. మన ఫీల్డ్లో 612 మాత్రమే ఉన్నాయి. 1106 మొక్కలు అనేది లేవు సార్. రాళ్ళ మీద బతికే చెట్టు పెట్టాలని ఇప్పటిదాకా చెప్పుకున్నాం. మరి అవి ఏదో తెలుసుకొని గుగ్గులు చేసి రాళ్ళ మీద బతికే చెట్టు పెట్టాలని నెక్స్ట్ టైం బతకాలి. మళ్ళీ వీళ్ళు అడుగుతారు, నెక్స్ట్ ఆడిటోర్లు అడుగుతారు, అప్పుడు చెట్టు చచ్చిపోయినాయి మళ్ళీ పెట్టిస్తున్నారు ఏం చేసిండ్రా అడుగుతారు. 26 అంశం సార్. 26 అంశం సార్, ఇద్దరు కూలీలకు 5 రోజుల చొప్పున 10 రోజులు హాజరు సంతకాలు హాజరు వేసి 10 రోజులకు 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది కానీ సంతకాలు తీసుకోలేదు. ఫస్ట్ నెక్స్ట్ 27 అంశం సార్, ఇది కూడా మాస్టర్ ముగించిన తర్వాత మా హాజరులు దిద్ది పేమెంట్ చేయడం జరిగింది సార్. 14 రోజులకు గాను 2318 రూపాయలు అనేది పేమెంట్ చేసేస్తాం. అంటే వాళ్ళు లేట్గా రాకుండా హాజరు వాళ్ళకే పోయినాయి కానీ మనం ఏం చేస్తాం, మనం చేయాలి. మేడం అంటే గిట్టుబాటు అయితే ఏం కాదు మేడం. పని కూడా కావద్దు రోజులే పేమెంట్ చేయడం, ఒక రోజు తక్కువ పేమెంట్. ఇంకొకటి ఇంకా ఆమె కూడా 6 రోజులు పనిచేసినట్టుంది కానీ 5 రోజులకే పేమెంట్ చేయడం. నేమ్ బోర్డు ఏది వీడియో చూస్తే మనం నేమ్ బోర్డు ఏం నేమ్ బోర్డు ఇప్పటికైనా చూద్దాం. ఏ 5 నిమిషాలు రాసి ఆయన ఉన్న ఫోటో ఉందంటే అయిపోయి మీరు ఫస్ట్ చెప్తే అయిపోయి మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ ఇప్పుడు ఫర్ డే వేజ్ మనం ఇంకా అంటున్నాం రావాలని ఆశపడతాం. మరి తప్పకొట్టారు అంతే అడ్రస్ తక్కువ వచ్చింది లాస్ట్ టైం అక్కడ వచ్చాక మనకి వచ్చింది. ఇంకోటి ఏది మనం మనోరాబాద్ లో వచ్చింది. వాళ్ళు 10 రోజులు వస్తే 9 రోజులకు పేమెంట్ వచ్చిందంట. ఒక్కొక్కరు ఇష్యూ అదే. సార్ ఇప్పుడు ఫీల్డ్ 10 డేస్ అప్లోడ్ చేస్తారు కానీ ఏదో ఒక నాడు అటెండెన్స్ మిస్ అయితే అక్కడ వాళ్ళు మిస్ చేస్తారు. మిస్ కాదు లేకపోతే సార్ మేడం గ్రౌండ్ లెవెల్ మిస్ చేస్తారు. మిస్ అయితే తప్ప అదే గ్రౌండ్ లెవెల్ వీళ్ళు చేసిన పొరపాటు మిస్ కాదు మేడం. బాబు ఇప్పుడు కొన్ని రోజులు యాప్ సరిగ్గా పనిచేయలేదు. యాప్ సరిగ్గా పనిచేయలేదు నిజమే. సార్ 29 ఏమో ఇక్కడ ఈ మస్టర్లలో చాలా మస్టర్లలో కూలీల సంతకాలు అనేది సేమ్ ఉన్నాయి. సంతకాల డిఫరెన్స్ చాలా
డబ్బులు అయితే వాళ్ళకి డబ్బులు అయితే వాళ్ళకి చెప్పాలి మీరు నేను ఏమంటున్నా వాళ్ళ ఇంట్లో పెట్టొద్దురా మీ ఇంటి ఆయన వచ్చి పెడితే ఒప్పుకుంటారా వీళ్ళు మీకు ఇస్తారా జీతం ఏం జరిగింది చెప్పాలి సంతకం అంటే మీరు అక్కడ ఏం జరిగిందో చెప్పాలా ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు మీరు ఏం జరిగిందో ఆన్సర్ చెప్పకపోతే మేమేం రాయలేము మీరు ఏదో ఒకటి చెప్పండి అసలు ఏం జరిగింది అసలు మీట వచ్చిందా ఏం వాళ్ళ ఇంట్లో సంతకాలు చేసి ఇంట్లో పెత్తనం అన్ని చోట్ల ఉంటే ఎట్లరా పనికాడ ఉంటే ఎట్లా వాళ్ళ ఇంట్లో గడప వరకు ఉండాలి వాళ్ళ పెత్తనం ఏంటది అంతేగా మరి అంటే ఒకరి పేరు మీద ఒకరు కూడా పని పంపచ్చు ఆ టైంకి తప్పు అది అదే అంటున్నా నువ్వు ఇంట్లో ఏదో పెళ్ళ మూడు వాళ్ళ పెత్తనాలు చేసుకుంటూ చేసుకోని కానీ బయటకు వచ్చిన పని కాడ మాస్టర్ జారీ చేసిన సంతకాలు కానీ డేట్లు కానీ రాయలేదు నెక్స్ట్ రాగస్ ఏమేమి చేయను సంతకాలు పెట్టలే రాగస్ అయినా ఎన్ఐ పెట్టాలి ఏదైనా సంతకాలు ఏమైందని అడుగుతున్నాను దీంట్లో వస్తుంది కదా సాఫ్ట్వేర్లో వస్తుంది కదా 31 సార్ 31 రోజ్గార్ దివస్ రిజిస్టర్ సార్ అది నిర్వహించడం ఇప్పుడు మీరు తప్పులు తీసుకొచ్చి వాటిని కొద్ది కొద్దిగా ఎట్లా సరి చేద్దామా లేకపోతే వాళ్ళు ఎట్లా సరి చేసుకున్నట్టు చెప్దామా అదే నా సరి చేసుకుంటే వాళ్ళకి గైడ్లైన్స్ అదే అదే అటు అవుతుంది ఇటు అవుతుంది అయితే రెండు మీరు మీటింగ్ పెట్టిన ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి అందరికి ముగ్గురికి వార్నింగ్ ఇచ్చిన ఎవరైతే దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు ముగ్గురు అందరికీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి మాకు ఆ రోజుగారు దివాసి మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రొడ్యూస్ చేస్తేనే క్లియర్ అయితే ఇష్యూ పెండింగ్ ఉంటుంది అప్పుడు ఫొటోస్ అవన్నీ అందుకే ప్రొడ్యూస్ ఎవిడెన్స్ అని పెట్టిన లాస్ట్ 32 సార్ 32 సార్ ఇక్కడ 7 మంది కూలీలకు అందరికి ఒక్కొక్క రోజు చొప్పున 7 రోజులకు ఎక్సెస్ పేమెంట్ అనేది చేయడం జరిగింది యాజ్ పర్ ఎన్ఎంఎంఎస్ ఓకే ఎన్ఎంఎంఎస్ ట్రైన్ వస్తే ఇప్పుడు ఎన్ఎంఎంఎస్లో మీరు సిస్టంలో చూసుకుంటారు మీరు మాన్యువల్ మస్టర్ ఎందుకు మరి మెయింటైన్ చేయకండి సిస్టమ్ మస్టర్ ప్రింట్ చేయండి అంత సరిపోతుంది ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ అంటారు కదా మేడం సిగో అదే ప్రింట్ తీసుకొని మాకైతే అయిపోతుంది ఇది ఎందుకు మాన్యువల్ మరి ఈ పనికిరాంది ఇది చూద్దాం నేను గవర్నమెంట్కి రాద్దామని విషయం ఏంటంటే మనకు ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 608 మొక్కలు పెట్టడం జరిగింది సార్ ఇక్కడ 608 మొక్కలు పెడితే 2 నెలల్లో ఏప్రిల్ మేలో మనకి 700 మొక్కలకు అనేది ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది అంటే ఎక్సెస్గా 92 మొక్కలకు అనేది ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ ఇది సార్ 608 మొక్కలు పెడితే 700 మొక్కలకు వాచన పడిచ్చిందా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇవ్వాలి కానీ క్వాంటిటీ చేసినాం అంతేనా అయితే ముందు తక్కువ ఇచ్చిందని చెప్పేసి తర్వాత 700 పెట్టినట్టున్నారు కదా మొక్కలు తర్వాత అంతే సార్ ఇప్పుడు అప్పుడు 500 మొక్కలు ఉండొచ్చు కదా కాదు ఎక్స్ప్లెనేషన్ అమ్మా ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత లేని మొక్కలు అందుకే ఎక్స్ప్లెనేషన్ ఆ మొక్కలు పెట్టి చూపించారు 700 ఫిట్టింగ్ ప్లాంటింగ్ 608 ఉంది 200 తక్కువ సెక్రటరీ గారు దీనికి మీరు ఏం చేస్తారంటే ఎట్లా మొబిలైజ్ చేస్తారో స్వచ్ఛందం చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు ఆ మొక్కలు 200 పెట్టిస్తారు లేకపోతే కాదు అది కూడా తప్పే కానీ ఏదో అవకాశం మొక్కలు లేవంటుంది లేవు పెట్టిద్దామండి మొక్కలు ఇవాళ రేపు పెడతారు ఇవాళ మీటింగ్ అయితే రేపు పెడతారు అంటారు మరి అది ఎక్స్ప్లెనేషన్ పెట్టింది రికవరీ అయితే బాగుంటుంది ఎంత అవుతుంది రికవరీ హృదయంతో పనిచేయండి మీకు అందరికీ హృదయాలు ఉన్నాయా పనిచేయండి ఏదో ఉద్యోగం అని పనిచేయకండి హృదయంతో పనిచేయండి అందుకే చెప్తున్నా మీరు హృదయంతో పనిచేయండి అన్నీ మంచిగా జరుగుతాయి
అన్ని ఇన్ఫర్మేషన్ సార్ 10th ఇష్యూ నేను ఐడి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 11 డిమాండ్ ఫామ్స్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ 50% మాత్రమే ఉంది. పేజెస్ పంపిణీ చేయట్లేదు. ట్రాన్స్ఫర్ అయింది మేడం, లేదు ట్రాన్స్ఫర్ లేదు. 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. పన్నులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. వెల్ఫేర్ నిర్వహణ ఉంది కానీ అన్ని పోయినా కానీ మనం ఏం చేయాలంటే మనకు ఎవిడెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తే ఉన్నట్టు, మనం ఎంత పని చేసినా సరే వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తే ఉన్నట్టు చేసినట్టు లెక్క. అంతకుముందు ఏం చేసినా చెయ్యాలి, వేస్ట్ అని చేయకుండా ఉంటే ఫోటోలు పెడతా ఏపీ గారు మాత్రమే రోల్ కాల్ చేయడం జరిగింది. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణ లేదు. మేడం దగ్గర ఉంది మేడం, పంచాయత్ సెక్రటరీ మేడం మేడం ట్రాన్స్ఫర్ అయింది. లేదు లేదు సార్, ఇప్పుడు కొత్త వేరే మేడం వచ్చింది, ఎంతమంది ఉన్న మేడం ట్రాన్స్ఫర్ అయింది సార్. అవును, ట్రాన్స్ఫర్ పబ్లిక్ హీరింగ్ కోసం తీసుకురావచ్చు కదా, పబ్లిక్ హీరింగ్ ఉన్నప్పుడు తేవాలి కదా. సబితా మేడం అట్లా కాదు, ఎవిడెన్స్ అన్నప్పుడు ఆమె వెళ్ళిపోయింది, సరే పబ్లిక్ గ్రామసభ జరిగింది, ఆ రోజు లేదు. పబ్లిక్ హీరింగ్ వరకు వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకోవాలి కదా మరి. మళ్ళీ ఇప్పుడు రాసుకుంటారు, రాయలేము కదా, ఉన్నాయి చేయాలి కదా. అదే ఇది పబ్లిక్ హీరింగ్ ఇష్యూ క్లియర్ అవుతుంది కదా. ఇన్ని నెక్స్ట్ 22 రెవెన్యూ ప్లాంటేషన్ 6 వరకడిలో 1101 మొక్కలు నాటినట్లు ఉంది. 924 మొక్కలు పెట్టుకున్నాయి. 177 మొక్కలు అనేది అనుకోవడం జరిగింది. 83% మొక్కలు పెట్టుకున్నాయి. सदा आनंद रहो, सदा आनंद रहो, सदा बाबा के लिए दान सेवा कुछ 23 రోజుల దివాస్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. 24 3 వర్కేళ్లకు సంబంధించి నర్సరీ పనులు చేయడం జరిగింది. 4 రిజిస్టర్స్ ఇవ్వలేదు మేడం. నర్సరీ రిజిస్టర్స్ స్టాక్ రిజిస్టర్ మాత్రం చూపించడం జరిగింది. నెక్స్ట్ 4 వర్కేడీలో పంటగల నిర్మాణం పనులు చేయడం జరిగింది. అవి నాన్ పర్మిషనల్ వర్క్స్. పంట కలర్ 25 పంట కలర్. ఇష్యూ క్లియర్ కదా, 23 ఇష్యూ 4 ఇష్యూ క్లియర్ కదా. డ్రైవ్ ప్లాట్ఫామ్స్ నాన్ పర్మిషనల్ వర్క్స్. వీరికి మొత్తం కాలం వేయకుండానే 38 రోజులకి 3762 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని చేశారంటున్నామా? సార్ పని చేస్తున్నాం. 27 2 వర్కేడీలలో 2 హక్కుదారులు 16 రోజులు పనిచేసినట్లు హాస్టళ్లలో హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ మొత్తం రోజుల కాలంలో 14 నమోదు చేయడం వల్ల 14 రోజులనే పేమెంట్ అయింది. 2 రోజుల గాను 234 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది. లాస్ట్ పేమెంట్. మొబైల్ అప్లికేషన్
ఓకే నేను కాదనను 4 రోజులు పని చేసిండు 3 రోజులకు పేమెంట్ అయింది అది నేను అంటారు మరి అక్కడ 3 రోజులు తక్కువ 1 రోజు తక్కువ కొట్టచ్చు కదా అటెండెన్స్ అక్కడ ఫీల్డ్ జరిగింది మాకు తెలియదు సార్ మాకు ఇక్కడ వచ్చింది మేము 500 సరే ఎన్ఎంఎంఎస్లో ప్రాబ్లం ఏమైతుందంటే ఒక రోజు సర్వర్ ఇష్యూ మొత్తం త్రూ అవుట్ అంటే స్టేట్ వైడ్ ఇష్యూ కూడా వస్తుంది రాలేదు అది అది కొంచెం కానీ మొత్తం కరెక్ట్ మేము కూడా అట్లే ఎక్కడన్నా ఒక దగ్గర మిస్టేక్ అంటే స్టేట్ వైడ్ ఇగో గ్రౌండ్ లెవెల్ ఆటోమేటిక్ కుట్టకపోవచ్చు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు ఆ చిన్న తక్కువ కొట్టచ్చు కదా మీ కంక్లూజన్కి అయితే మధ్య మధ్యలో అయితే కొంచెం అయితే ప్రాబ్లం అయితే వచ్చింది అయితే నిజమే సార్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి సార్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి వచ్చినాయి అంటే ఆ డేట్ పర్టికులర్ కానీ ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ రోజు ఉన్నాయి ఫోటోస్ హ్యాంగ్ అయిపోతుంది మీకు ఒకసారి ఫోటోస్ నెక్స్ట్ 2 వర్క్ ఐడీలకు సంబంధించి ఎంఐ ట్యాంక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొత్తగా రాదు అది మొబైల్ పనిచేయదు అక్కడ సిగ్నల్ రాదు మాకు మొబైల్లో చాలా అడవి ప్రాంతం ఉంటుంది కదా అసలు నా ఫోన్ కూడా పనిచేయదు జియో కూడా పనిచేయదు అంటే నా పర్సనల్ది జియోనే ఆఫీస్ వర్క్ ఐడి అమ్మా వర్క్ ఐడి కరెక్ట్ ఉందా చెక్ చేసుకోండి చేయడం జరిగింది అందుకు సంబంధించి ఏం బుక్ రికార్డ్ చేయలేదు ఎప్పుడు కరెన్సీ తీసుకొస్తాను డేట్లు లేవు డేట్ లేండి పైన ఎందుకు లేవంటే ఏపీఓ గారు మీ పైన డేట్ లేండి డేట్ లేపించి ప్రొడ్యూస్ చేయండి డేట్ లేపించి ప్రొడ్యూస్ చేయండి అయితే అప్పటిదప్పుడు అన్ని మనమే తయారు చేసి సంతకాలు తీపించుకున్నాం సెంట్రల్ టీం వచ్చినప్పుడు అప్పుడే నా కూర్చోబెట్టి అలా ఆఫీస్కి వాళ్ళని పిలిపించుకున్నాం అని ఇప్పుడు రెగ్యులర్గా తీసుకోమని చెప్తాను అంటే ప్రొసీజర్ నేర్పించినాము ఇప్పుడు రెగ్యులర్గా తీసుకోమని చెప్తాను ఇప్పుడు వర్క్ స్టార్ట్ కమెంట్స్ కాకముందే ఎస్టిమేషన్ వేసేటప్పటికే తీసుకోమని ఇప్పుడు ఎస్టిమేషన్ కంటే బిఫోర్ తీసుకోవాలి వర్క్ ఐడెంటిఫై కాగానే తీసుకోమని చెప్తాను తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ముందు ఎస్టిమేషన్ అమ్మా చెక్ చేయండి ఒకసారి వేరే జీపీ అంట అది చూడండి అంటే ఇదే జీపీ అంటే చెక్ చేస్తే క్లియర్ అయింది ఒక 5 నిమిషాలు లేట్ అయింది సార్ ఇన్ని క్లియర్ అయింది 58 రోజులు పనిచేసినట్టు మాస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ మొత్తం కాలంలో 71 రోజులను నమోదు చేయడం వల్ల 14 రోజులకి 1721 రూపాయలు పేమెంట్ అవ్వడం ఎవరు పిఎస్ లేరు అయ్యో నెక్స్ట్ టిఆర్ వర్క్లకు సంబంధించి రికార్డింగ్ ఉన్నాయి సార్ కానీ ఇది వర్క్ సైట్లో వర్క్ జరగలేదని చెప్పి ప్లాన్ లేదు 224 రూపీస్ సార్ 4 డేస్ స్టార్ట్ చేసిరు సార్ పని స్టార్ట్ చేసిరు తర్వాత హార్డ్ ఉందని చేయలేదు కాదు ల్యాండ్ లెవెలింగ్ చేసుకుంటే వాళ్ళ సొంత పొలాలే బాగుపడతాయి కదా నష్టం ఏంటి గట్టిగా ఉందని గట్టిగా ఉంటే వదిలేస్తారా వాళ్ళు మీరు ఎంటబడి చేయించాలి అవి వాళ్ళకి లాభం అవుతుంది కదా రైతు వచ్చిన కూలి కూడా వచ్చింది రైతు పని జరగలేదు అట్లా కాదు జరిగిపించాలి కదా ఇప్పుడు ల్యాండ్ లెవెలింగ్ అంటే సొంత భూమి కదా నష్టం ఏంటి సర్పంచ్ గారికి ఎవరికైనా చెప్పలేదా మీరు చెప్పి చేయించాలి ఆ పని చేయించండి ఎందుకు లేదా మనకి ప్రొవిజన్ లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ల్యాండ్ అమ్ముకుంటారట్నా ప్యాడీ ఫీల్డ్ ఎందుకు తీసుకుని మరి నాకు అట్లా చెప్తలేరు కదా ఎగుడు దిగుడు ఏదో ఉన్న భూమి అని నేను అనుకుంటున్నాను నేను తీసుకున్నప్పుడు అట్లనే ఉంటాయి అదే వాళ్ళు డోజర్ వెట్ చేసుకురా మరి క్లియర్ డోజర్ వెట్ అది వెట్ చేసుకురా మరి మీరు చెప్పండి అరే నేను అది వేరేగా పడిందని నేను అనుకుంటున్నా పొలం మేడం హార్డ్ ఉందని అట్లనే చేసి కన్ఫ్యూజ్ కాకూడదు మేడం ఫోటో కూడా పెట్టింది సర్పంచ్ పెట్టిన డిఆర్ ప్రతి వర్క్ నెక్స్ట్ 12th న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అవి ఇప్పిస్తామని చెప్పారు సామాజిక కార్యక్రమాలు ఇచ్చింది గ్రామ సభ రోజు
ఎన్ని రోజులు అయ్యాయో తెలుసా జాబ్ కార్డు మళ్ళీ వాళ్ళకి ఇంకా ఆఫీస్లో ఇచ్చి వీళ్ళు మళ్ళీ అప్లోడ్ చేసి అదంతా తీసి మీ ప్రింట్ ఇచ్చి 15 days లోపల జరగాలి అందుకు నెక్స్ట్ 13th నేమ్ యాడింగ్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నేమ్ యాడింగ్ అయిపోయింది తీసుకెళ్ళి వాళ్ళకి 14th 2 సంవత్సరాల క్రితం క్యాటిల్ షెడ్ నిర్మించడం కోసం ఎస్టిమేషన్ వేయమని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది. క్యాటిల్ షెడ్ అవసరం ఉంటే ఇచ్చేసేయండి వాళ్ళకి. మనం ఎంత డిస్క్రిమినేషన్ చేస్తాం కానీ క్యాటిల్ షెడ్కే వాడుకోవాలని చెప్పాలి, ఇల్లు చేయొద్దని చెప్పాలి. ఫస్ట్ అంగీకార పత్రం తీసుకోండి, మళ్ళీ తీసుకోకముందుకే తగ్గిన తర్వాత మళ్ళీ ఇల్లు లెక్క మార్చుకుంటే మళ్ళీ ఇబ్బంది. దాంట్లో అది కూడా పెట్టేసి మళ్ళీ ఇల్లు బిల్లు చేంజ్ చేసేసి స్పెసిఫికేషన్ చేంజ్ చేస్తే మొత్తం రికార్డు నీకే వస్తుంది. నెక్స్ట్ 15th పాపి విజయ్ 5 రోజులు పనిచేసినట్లు మాస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ వీరికి గ్రూప్లో ఫెయిల్ అయినందున 675 రూపీస్ పేమెంట్ కాదు. వీరి క్వాంటిటీ తగ్గించకుండా పేమెంట్ చేయడం జరిగింది. రికవరీ చేసి ఇవ్వండి సరేనా. ఎవరికి ఎక్కువ పోయిందో వాళ్ళ దగ్గర నుంచి అంతే కదా, వాళ్ళ దగ్గర రికవరీ కానీ క్వాంటిటీ తగ్గించాలి కదా మనం, చేయాలి కదా. రికవరీ చేసి నెక్స్ట్ 16th కొవ్వూరి గౌరవ పనిచేసినట్లు 6 రోజులకి మాస్టర్లలో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ వీరికి ఓవర్లాపింగ్ అవ్వడం వల్ల పేమెంట్ కాలేదు. ఎట్లా ఇప్పిస్తారు నాకు ఇస్తా అంటారు, ఎట్లా ఇప్పిస్తారో తెలుసా అసలు ఎట్లా ఇప్పియొచ్చో తెలుసా, ఇప్పియరాదో తెలుసా. ఏపీఓ గారు మీరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ ఏంది, ఎట్లా ఇప్పిస్తారు, ఏం చేస్తారు, ఎట్లా క్వాంటిటీ కూడా తగ్గించారు. నెక్స్ట్ అదే వరకు అయితే మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ఐసి మాస్టర్ కాబట్టి మళ్ళీ వాళ్ళకి డిమాండ్ పెడతాం మేడం. ఆ 2 days పేమెంట్ మాస్టర్ పైన క్లియర్ నోట్ రాస్తాం మేడం. ఓవర్లాపింగ్ మళ్ళీ ఏదైనా లేదని చెప్పేసి ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు దానికి బదులు డిమాండ్ పెట్టి ఇప్పుడు ఇప్పిస్తున్నామని చెప్పేసి ఒకసారి గ్రామసభకి భావిస్తాం. నెక్స్ట్ పే స్లిప్స్ పంపిణీ చేయట్లేదు. 7 రిజిస్టర్స్ సంబంధించి పన్నుల రిజిస్టర్ 31/3/23 వరకే అప్డేట్ ఉంది. మిగతా 6 రిజిస్టర్స్ మొత్తం ఉన్నాయి. 55 పనులకు సంబంధించి డిటి ఫోటోస్ నిర్వహించడం జరిగింది. వర్క్ నిర్వహణ ఉంది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ పెట్టట్లేదు. అన్నీ ఉంటేనే డబ్బులు తీసుకోవాలి కదా. అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే అమౌంట్ బాగా అన్నీ చూపెట్టాలి కదా. నెక్స్ట్ వీక్ వస్తా నేను. ఈ అబ్బాయి జాబ్ కార్డ్స్ 7 రిజిస్టర్స్లో ఎవరో ఏదో మేడం అది ప్రతి నెల జరిగినప్పుడు ఆ రిజిస్టర్లు అంటే ఎంసీ తీసుకొచ్చినప్పుడు ఏపీఓ సార్ వెరిఫికేషన్ చేసినట్టుగా సంతకం చేయాలన్నట్టు. ఆ 7 రిజిస్టర్ల సర్వే రిజిస్టర్ల రోజుగారి రిజిస్టర్ల నర్సరీలా ఏ రికార్డ్ అవుతున్నా అన్ని రిజిస్టర్లో వెరిఫై చేయాలి. అన్ని రిజిస్టర్స్ వెరిఫై చేసి సంతకం పెట్టి మీరు మాకు ఆథెంటికేషన్ పంపిస్తేనే మేము మీకు శాలరీ రిలీజ్ చేస్తాం. ఎఫ్ఏలకు పిఏలకు వాళ్ళకు పిల్లలకు అందరికీ అవునా కదా. ఏపీఓ మాత్రమే రోల్ కాల్ చేయడం జరుగుతుంది. వేజ్కి సంబంధించి ఈసీగా 25% చెక్ మెజర్ చేయాలి కానీ చేయట్లేదు. 12:30 కాలమ్స్ రాయడం జరుగుతుంది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించి అప్డేట్ చేయడం జరిగింది. అదంతా కూడా ఎంత తెలియదు. నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్లో 603 మొక్కలు నాటినట్లు ఉంది. 585 మొక్కలు బ్రతుకున్నాయి, 18 మొక్కలు చనిపోవడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ 4 వర్గడిలలో 1838 మొక్కలు నాటడం జరిగింది. 1656 మొక్కలు బ్రతుకున్నాయి, 182 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ చదివి కదా 16, 17 ఏదో ఒక నెంబర్ చదివితే చూస్తా.
30 ఇష్యూ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. 31 2 వర్కరీలకు సంబంధించి ఏపీఓ గారు సంతకాలు చేసి మస్టర్ జారీ చేయాలి, కానీ సంతకాలు లేకుండానే మస్టర్ జారీ చేయడం. 32 కొవ్వూరి బాలమణి 6 రోజుల మస్టర్ ముగించిన తర్వాత 6 రోజులు సంతకాలు పెట్టి హాజరు చేసి పేమెంట్ చేసుకోవడం జరిగింది. 11,000 ఎవరు తప్పురా అది చెప్పు. మీరు రెస్పాండ్ కావాలి. వాళ్ళు చదివిన దానికి మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు చదివిన దానికి ఎవరో ఒక రెస్పాండ్ కావాలి. వెయిట్ మిస్టేక్ చేయకుండా ఎవరు చూడాలి? ఎప్పుడు చూసుకుంటావు? అయ్యా పెనాల్టీ అది రాయి, రికవరీ రాయి. 33 26 మంది హక్కుదారులు 108 రోజులు పనిచేయడం జరిగింది, కానీ సంతకాలు ఒక్కరే పెట్టినట్లుగా రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది. డోర్ విజిట్లో ఒక ఆయన నేను సంతకం వేయలేదన్నారు, కానీ డబ్బులు తీసుకున్నట్లా? డబ్బులు తీసుకుంది. డబ్బులు కూడా తీసుకోవద్దని చెప్పాలి. సంతకం బద్ధకం అయినప్పుడు 28 మంది హక్కుదారులు 64 రోజులు సంతకాలు పెట్టి హాజరు లేకుండా పేమెంట్ చేసుకోవడం జరిగింది. 6,700. హక్కుదారులు వాళ్ళే వాళ్ళు అదే డైలీ వేయలేదు. 64 రోజులేదా? అంటే మస్టర్ చాలా ఒక్కరోజు సంతకం ముందు 64 మంది, ఒకటే మస్టర్లో 64 మంది హక్కుదారులే కదా, వాళ్ళ సొంత భూమే కదా. కానీ మేడం ఈ మాస్టర్లు గ్రౌండ్ లెవెల్లో సెక్రటరీ చూసుకోవాలి, తీసుకొచ్చిన సీఓ చూసుకోవాలి, ఏపీ చూసుకోవాలి, ఎంపీడీఓ చూసుకోవాలి. ఒక్కరే కాదు, అందరు చూడాలి. ఫస్ట్ సెక్రటరీ చూసి వస్తే ఏ బాధ ఉండదు. ప్రైమరీ డ్యూటీ నెక్స్ట్ 35 సార్ 2 వర్కడీల్లో 2 హక్కుదారులు 11 రోజులు పనిచేసినట్టు మస్టర్లలో హాజరులు కనవు, కానీ వీరి సంతకాలు మస్టర్ నందు లేకుండానే 11 రోజులకి 1,757 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని జరిగింది అంతే. వాళ్ళు బెనిఫిషరీస్ ఏమన్నారు? డోర్ విజిట్లో అడిగితే పని చేసినామని చెప్పింది. డబ్బులు కూడా అలాగే వచ్చింది. ఈ రోజు నాడు పాపం వల్ల ఒక్కొక్క రోజు ఎక్కువ పేమెంట్ అయిందని ఒకసారి పెట్టిలా హ్యాపీ మేడం. ఇంత సమ్మర్ లో చచ్చిపోతాం మేడం మేము నైట్ ఆల్ కూర్చొని. సార్ ఇంకొక దగ్గర ఇప్పుడు ఇంకొక ఇష్యూ వచ్చింది సార్, అది ఎన్ఎంఎంఎస్ అయినా మా మీద వస్తుంది సార్. కాదు సార్ అక్కడ మాస్టర్ అని కంప్యూటర్ ఆపరేట్ అన్నప్పుడు నువ్వు లేవు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ అందరికి నువ్వు రాకు, అందరికి నీకు రాసి మొత్తం నా మీద వస్తున్న బాధ అనిపిస్తుంది. నాకు తెలుస్తుంది సార్. అరే నాకు తెలుస్తా కదా, జేపీఎస్ రాస్తే నువ్వెందుకు లేస్తున్నావు? ఇప్పుడు రాసిరు సీఓ అని, ఒక్క ఇష్యూ ఇది ఏడా సీఓ అని రాయలే వాళ్ళు. నీకే వస్తా తెలుస్తలేదా ఎవరు ఇష్యూ ఉందో? నువ్వు అందుకు లేస్తున్నప్పుడు నీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా. కాదు సాఫ్ట్వేర్లు యాప్లు వచ్చినప్పుడు మనకి కాదని కూర్చోండి అన్నప్పుడు లేవు. మేము నమ్ముతున్నాం కదా, నేను నమ్ముతున్నా కదా. నువ్వు ఒక ఇష్యూకు నీ ఇష్యూ వచ్చినప్పుడు చెప్తే నీకు ఇట్లా టెంప్ట్ కావు. ప్రతి ఇష్యూకు నువ్వు లేస్తే టెంప్ట్ అవుతావు మనుషులు. నీ ఇష్యూ అయినప్పుడు నువ్వు లేవు, నిన్ను అడిగింది చెప్పు. టెంప్ట్ కావద్దు, నిన్ను అడిగింది చెప్పు. ఇదిగో
అన్ని కష్టాలు అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మమ్మల్ని కొద్దిగా వెబ్సైట్లో వర్క్ లేదు. డోర్ విజిట్లో అడిగితే వాళ్ళ వైఫ్ పని చేయలేదు, ఆయన గ్రామ సభకు అటెండ్ అయ్యి పని చేయించడం జరిగిందని చెప్పారు. వర్క్ క్లోజ్ అయింది కదా, కంప్లీషన్ పది మొక్కలు కట్టి ఉన్నాయి. 100% నెక్స్ట్ 9th వన్ 3 పశువుల పాక నిర్మాణాలు, 1 పంట కల్లం, 1 తెలంగాణ క్రీడా ప్రాంగణం పనులు ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 3 హక్కుదారులు పనిచేసినట్లు 18 రోజుల 10th ఇష్యూ 3 హక్కుదారులు పనిచేసినట్లు 18 రోజులు హాస్టళ్లలో హాజరు సంతకాలు ఉన్నాయి, కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల 2250 రూపాయలు అనేది పేమెంట్ కాదు. జాబ్ కార్డ్ అప్డేషన్ కరెక్ట్గా ఉంటే ఫాస్ట్గా అది వస్తుంది. లేకుంటే ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఎట్లా ఇస్తావు పేమెంట్? ఎట్లా చేస్తారో చెప్పండి. ఏపీఓ గారు ఇట్లా పేమెంట్ ఇప్పిస్తారు చెప్పయ్యా బాబు. ఇలా ఏపీఓ ఎవరి పేమెంట్ కాదు మార్కెట్ క్లోజ్ అయిందా? కాదని చెప్తాను మేడం ఉంటాను ఇట్లా పేమెంట్ చేస్తాను అని మేడం పేమెంట్ ఎట్లా ఇస్తేరా మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకున్నాం. నేను పిలిస్తేనే ఏపీ సార్ టీఎల్ సార్ ఇది కానీ రౌండ్ ఎట్లా వస్తాడు మేడం? అన్ని మీద వేసుకోవద్దు, అన్ని మీద వేసుకుంటే మళ్ళీ ఆయన టెన్షన్ పడుతున్నాడు. నీది కాదు, నీకు ఇది ఇస్తేనేనా? హండ్రెడ్ డేస్ అయింది. మెయిన్ సెక్రటరీ అమ్మ ఫస్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేసి మీరు కరెక్ట్ పెడితే అసలు వాళ్ళకి డిమాండ్ ఇవ్వకుండా ఎట్లా వస్తారు చెప్పండి? వాళ్ళ పని రారు కదా. చూసాం కదా మిమ్మల్ని ఎక్కడ చూసాను వేరే చిత్రం మేడం సెక్రటరీ. నెక్స్ట్ 11th ఇష్యూ మేడం. అనుప రాజు 6 రోజులు పనిచేసినట్టు మసాలలో హాజరు సంతకాలు ఉన్నాయి, కానీ వీరికి ఓవర్లాపింగ్ అవడం వల్ల 1470 రూపాయలు పేమెంట్. ఇవే తేదీలో పెరెనియల్ పౌడర్ వర్కేడీలో పేమెంట్ అయింది. 2 చోట్ల వర్క్ చేసిన, ఒక వర్కేడీలో పేమెంట్ అయింది, ఒక వర్కేడీలో కాదు. ఇది కూడా ఎవరు చూడాలి? నేను 2 వర్క్ ఐడీలకు రావద్దని వాళ్ళకి డబ్బులు ఇద్దామా? చికెన్ ముందు మీరు ఇట్లాంటి పొరపాట్లు అయినా వెంటనే బుక్లో మీ డైరీలో రాసుకొని నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చి క్లియర్ చేయాలని చూసుకోవాలి. కానీ పథకంలో వివిధ వర్క్ ఐడీలో వివిధ పనులు చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ఆన్లైన్ అయినప్పటి నుండి వాళ్ళ పేర్లలో కొన్ని రెడ్ మార్క్ వస్తుంది, మేము పని చేయలేకపోతున్నామని చెప్పి రాతపూర్వకంగా లెటర్ రాసిచ్చింది మనం పని కల్పించాం. కేవైసీ అప్డేషన్లా వాళ్ళది ఆధార్ నెంబర్ గిట్ట తప్పు ఉంటే అవి కొన్ని రెక్టిఫై అట్లా అయిపోయినాయి మేడం. కొన్ని అంటే మనం చేంజ్ మ్యాక్సిమం చేయించాం మేడం. మిగతా ఏంటంటే అక్కడ పై నుంచి స్టాప్ అయిపోయింది మేడం. మనకి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ ఇస్తాం. అప్పుడు క్లియర్ చేస్తారు కదా. స్టేట్ మొత్తం సెంట్రల్ మనకి ఆధార్ అప్డేషన్లో పేరు సరే అది కాగానే క్లియర్ కాగానే సాఫ్ట్వేర్ ఇష్యూ క్లియర్ కాగానే చేయించండి. అదే రాదు. నెక్స్ట్ 13 డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవట్లేదు. 14th 8/4/2021 వరకు జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది, మిగతా 22-23 ఇయర్స్లో అప్డేషన్ లేదు. 15th పే స్లిప్స్ పంపిణీ చేయట్లేదు. కొత్తగా ఎందుకు అప్డేషన్ లేదు? ఏంటమ్మా శాలరీలు ఇట్లా ఏమన్నా ఆపాలన్నా మీకు? ఏంటి పాత అంటే ఎవరో ఉండరు, అప్పుడు ఉండరు, ఇప్పుడు ఉండరు, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎందుకు అప్డేషన్ అవ్వట్లేదు? ఏమైనా ప్రాబ్లమా మనది? మరి ఏంట్రా
నేను ఆ రోజు అప్డేట్ చేద్దామన్న రోజు సైట్ రాలే మేడం. ఆ తర్వాత వేరే వర్క్ ఉండే అవన్నీ చెప్పాలి. ఒక్కరోజు అప్డేట్ చేసి జాబ్ కార్డ్ ఒక్కరోజు అప్డేట్ చేసిన టెక్నికల్ ప్రాబ్లమ్కి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు చూపిస్తారు ప్రక్రియ 1 వీక్ తర్వాత చూపిస్తాను. 1 వీక్ తర్వాత చూపిస్తాను. రిలేషన్ చూస్తారు కదా లేదు సార్ మాకు రిలేషన్ న్యూ జీపీయా ఎంత బుజ్జి జీపీ ఉంటుంటారా అది ఎంత బుజ్జి జీపీ ఎంత చిన్న జీపీ ఏదైనా మీకు మేట్ ఉన్నారు కదా ఒక్కసారి వాళ్ళకి అల్ల బుడ్డ పిల్లలు పనికే రారు, 18 ఏళ్ళ లోపల వాళ్ళు రారు, నాలాంటి ముసలి వాళ్ళు రారు. నీకు ఎవరమ్మా వచ్చేది? నీకు ఎంతమంది వేసికర్స్, ఎంతమంది యాక్టివ్ వేసికర్స్ ఎంతమంది? సాఫ్ట్వేర్ రావడం 220 అందరు ఈ పనికే రారు. సమ్మర్లో వస్తారు. సమ్మర్ కాదు. మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ చెప్పండి. అందరు చెప్పినట్టు మీరు ఆన్సర్ ఇస్తున్నారు, మీకు అసలు కాదు కదా. ఎంతసేపు చేస్తారు? ఒక్కొక్కరు 10 జాబ్ కూడా 10 వారాలు కూడా కాదు కదా, 2-3 వారాలే కాదు. ఇప్పుడు ఎప్పుడు నాకు 1 వీక్లో చూపెట్టాను. మళ్ళీ 1 వీక్ ఇక చూపెట్టమంటున్నాయి కదా, లాస్ట్ ఛాన్స్ ఇవ్వద్దు, అయిపోయింది కదా. మీ కోటింగ్ మా కోటింగ్ అన్ని కోటింగ్ లేదు, నేను రావద్దు, మళ్ళీ వారానికి వస్తారు ఓకేనా. నెక్స్ట్ 15th వన్ పే స్లిప్స్ పంపిణీ చేయట్లేదు. 16th 7 రిజిస్టర్స్ నిర్వహించి అప్డేట్ చేయడం జరుగుతుంది. 17th పని జరుగుతున్నప్పుడు ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అమ్మా ఫోటోలు 3 నిర్వహించాలి తల్లి. ఇయే ఎవరు పక్క జిల్లాకు పోయేటంటే ముందు అదే రాలే కదా, మీరైతే చేయాలి కదా, సీనియర్ కదా, పెట్టియండి. లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈ టైం వచ్చినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. లాస్ట్ టైం కొద్దిగా పెనాల్టీ అయితే కొద్దిగా ఇప్పుడు కూడా వేయాలి కొద్దిగా, అప్పుడు ఆయన అయితే సెట్ అయిపోయింది కదా. ఒకటే ఇష్యూ కదా, 2 ఇష్యూలు కంటిన్యూ వస్తే నెక్స్ట్ 18th వన్ వర్క్ ప్లేస్ నిర్వహణ ఉంది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ లేవు. 29 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు లేవు. నెక్స్ట్ 20 ఏపీఓ గారు మాత్రమే రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఈసీ గారు వేజ్ కి సంబంధించి 25% చెక్ మెజర్ చేయలేదు. కంపల్సరీ రోల్ కాల్ చేయాలి బాబు, ఎంతనే ఉంటారు కదా. ఏముంది ఎంపీఓ ఎంపీడీఓ ఏపీఓ చేసినట్టు కానీ ఎంపీడీఓ చేయాలి. నెక్స్ట్ 22 12-13 కాలమ్స్ రాయడం లేదు. 23 నవంబర్ 22 నుండి సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది. 21-22లో లేదు. పాతవి చేయించాలి. పాత మొత్తం కొత్త అన్ని చేపించి పెట్టేసి ఎందుకు అందరిని ఇబ్బంది పెడుతున్నాం? మేము మేడం ఇబ్బంది పెడతాం, అందరిని ఇబ్బంది పెడుతున్నాం. 2510 మొక్కలు నాటడం జరిగింది. 1856 మొక్కలు పెట్టుకున్నాయి. 654 మొక్కలు చనిపోవడం జరిగింది. మీ వర్కర్లు ఉంటారు కదా, మా గ్రామ పంచాయతీ వర్కర్స్ పెట్టి కొన్ని అప్పుడు యూత్ని పిలువు, ఒకసారి వన మహోత్సవం దిన మహోత్సవం పెట్టి మరంతే ఎన్ని బతికినా 100 కూడా ఏం కాదు, స్వచ్ఛందంగా కానీ అక్కడ పక్కన కాదు. 1214 మొక్కలు పెట్టుకున్నాయి. 2700 చచ్చిపోవడం ఏందిరా? వర్షాకాలంలో మొత్తం వాటర్ వస్తుంది మేడం, మొత్తం నీరేస్తుంది. ఇంకా చాలా మొక్కలు చనిపోయిన అయితే వెంటనే రీప్లేస్మెంట్ చేయించాను. అప్పుడు కూడా నేను అక్కడ నుండి 9 months లేదు, వేరే ప్లేస్కి మెయింటెనెన్స్ క్లోజ్ అయిపోయింది మేడం. మెయింటెనెన్స్ క్లోజ్ అయినా 1 year అయిపోతుంది. ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్పిన ఎంపీఓస్ ఎంపీడీఓస్కి ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా అందరం ఉన్నప్పుడు, ఏ మొక్క చచ్చిపోయినా మెయింటెనెన్స్ అయిపోయినా అవన్నీ చెప్పద్దు. ఎవరితో ఒకరితో పెట్టియాలి. ఎవరితో పెడితే మీ ఇష్టం, మీరు ఇస్తారు. నేను దానికి ఒక సలహా ఏం చెప్తున్నానంటే యూత్నో వాళ్ళనో వీళ్ళనో జమ చేసి పెట్టియండి మొక్కలు. నర్సరీలలో మస్తు మొక్కలు ఉంటాయి, స్ట్రిక్ట్గా పారేస్తారు, ఇంకా పెట్టియండి. నీళ్ళు వచ్చినాయి అదంతా చెప్పండి. నీళ్ళల్లో బతికే చెట్టే పెట్టమని కలెక్టర్ గారు చెప్పిండ్రు కదా. గారు మీరు లేరా మీటింగ్లో? ఫారెస్ట్ వాళ్ళని అడిగి ఆ స్పీసీసే పెట్టండి అని చెప్పిరా లేదా? నేను కూడా కొన్ని స్పీసీస్ చెప్పినా మీకు.
పందినాలు 3 అని వేసి 420 రూపాయలు పేమెంట్ చేసుకున్నాను. మొత్తం ఆబ్సెంట్ తీసాను. టోటల్ ఆబ్సెంట్ ఆన్లైన్ అటెండెన్స్ కొట్టిళ్ళు కానీ మాస్టర్ నేను సరిగా నిర్వహించలే. అదే సార్ ఆన్లైన్ అటెండెన్స్ కొట్టేస్తారు 1 డే మ్యాండేస్. యాజ్ పర్ ఎంఎంఎస్ వాళ్ళకు ఎట్లా తీసుకుంటారు కదా సార్ 1 డే అని చెప్పి. అది ఆర్ట్ వర్కింగ్ ఎన్ఎంఎస్ కాదు టీఏ గారు, ఆన్లైన్లో అడ్రస్ కొట్టేళ్ళు కొట్టారు సార్. ఆర్ట్ కాపీలు అంటే మస్టర్లా అబ్సెంట్ వేసి ప్రజెంట్ వేయకుండా అబ్సెంట్ వేసి ప్రతి దానికి ఎన్ఎంఎస్ ఇది కాదు సార్. సెక్రటరీ ఆర్టీ వర్క్ అంతే. అదే మాస్టర్లో ప్రజెంట్ వేయలేదు సార్ అంతే. ఫిబ్రవరి 23 స్టార్టింగ్ కాదు మేడం, మొన్న స్టార్ట్. అదే అంటున్నా. నెక్స్ట్ 37 సలీం హైదర్ 2 రోజులు పనిచేసినట్టు మాస్టర్ల హాజరు కలరు. కానీ వీరికి 10 దినాలలో 4 అని వేసి ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. 2.8 kgs రికార్డు ఇవ్వలేదు. 40 ఎంఎస్సీ మాస్టర్స్ రేటింగ్ సంబంధించిన మాస్టర్స్ ఇవ్వలేదు. 41 ఈ 28 నుండి 31 వరకు ఆడిట్ చేయడం జరిగింది రాంపూర్ జీపీలో. కానీ ఏ ఒక్క రోజు కూడా సెక్రటరీ గారు మాకు కన్స్ట్రక్షన్ కోసం పిఆర్ఐ గారు ప్లేస్ ఐడెంటిఫికేషన్ కోసం పిఆర్ఐ గారు వస్తే సార్తో ఫీల్డ్కి వెళ్ళాను. పిఆర్ఐ గారితో మీరు ఎన్ని రోజులు ఒక్కరోజు కూడా రావాలి కదా మీరు. మనం ప్రతిరోజు 3 days వాళ్ళని కలిసిన సార్. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళే టైంకి నాకు 2 days పిఆర్ఐ గారు వచ్చింది. మేడం ఫీల్డ్కి వస్తే వాళ్ళు సోషల్ వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు, ఏ రకంగా చూస్తున్నారు అని వాళ్ళు కూడా అర్థమవుతాయి కదా. అంటే మనం ఏం తప్పులు చేస్తున్నామో కూడా తెలుస్తుంది. పొరపాట్లు తప్పులు డ్రింకింగ్ వాటర్ సంబంధించి నేమ్ బోర్డ్ పెట్టడం జరిగింది. కానీ ఫీల్డ్లో నేమ్ బోర్డ్ లేదు. ఒకటి డ్రింకింగ్ వాటర్ పలిపోయింది మేడం, అక్కడ పలిపోయింది. ఫోటోని సబ్మిట్ చేస్తాను. అక్కడ పీసీలు ఇట్లా ఏం లేవు. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ నేమ్ బోర్డ్ ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. ప్రొడ్యూస్ ఎవిడెన్స్ అన్నట్టు వందల 14 మొక్కలు పెట్టారు. అన్ని మొక్కలు పెట్టుకుని 8. గుడ్ వెరీ గుడ్. హార్టికల్చర్ నెక్స్ట్ నెంబర్ ఎప్పుడు ప్లీజ్ చెప్తారా. ఇష్యూ నెంబర్ 9 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది లేదు సార్. ఇక్కడ నుంచి నిర్వహిస్తా ఉన్నాం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు. ప్లే షిప్స్ అనేది ఇవ్వడం లేదు, ఇప్పించడానికి తెలపడం జరిగింది. 12 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 13 3 రకాల ఫోటోలు నిర్వహించడం లేదు. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15 రకాలు ఉన్నాయి, 6 రకాలు లేవు. 15 రైతు కూలీల సంతకాలు అనేది తీసుకోవడం లేదు ఎంపీలలో. 16 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు. 17 ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 18 12 13 కాలాలు రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. అవును మేడం. వెరీ గుడ్. 20 3 వర్క్ ఐడీలలో రెవెన్యూ ప్లాంటేషన్లో 1689 మొక్కలు పెట్టినట్టుగా ఉంది. 1152 మొక్కలు బతుకున్నాయి. 537 చనిపోయినాయి. పెట్టించిరట చూసిరా. ఆ జీప్ అయిపోయాక వేరే జీప్ కాడికి వెళ్ళాం కదా మేడం చూడడానికి. 21 కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకు 550 మొక్కలు వేసినట్టుగా ఉంది. కానీ ప్రజెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి లెక్కిస్తే 42 మొక్కలు మాత్రమే బతుకున్నాయి. 508 మొక్కలు అనేవి చనిపోయినాయి. రజాక్పల్లి రజాక్పల్లి 21వ ఇష్యూ సార్.
ఇక్కడ 550 మొక్కలు కమ్యూనిటీ ప్లాంటేషన్లో పెట్టినట్టు ఉంది సార్. 42 మొక్కలు బ్రతికున్నాయి, 508 మొక్కలు లేవు. 22 సార్. 2 వర్కేళ్లలో బయోఫెన్స్లో భాగంగా 300 మొక్కలు పెట్టారు సార్. 245 ఉన్నాయి, 55 మొక్కలు లేవు. తర్వాత మనకు 23 సార్. రోజ్గార్ దివాస్ అనేది ప్రతి నెల నిర్వహించాలి, రిజిస్టర్ నిర్వహించడం లేదు. 24 సార్. మనకి ఇక్కడ ఎంఐ ట్యాంకుకు సంబంధించి 19 మంది హక్కుదారులు పనిచేసినట్టుగా ఆధారాలు సంతకాలు లేదు సార్. ఇది గ్రూపుకు సంబంధించి మరొక వారం మొత్తం పరిశీలిస్తే సంతకాలు అనేది తేడా ఉన్నాయి, ఒకరోజు పెట్టినట్టుగా ఉంది. 25 కూడా 11 రోజులు పనిచేసినట్టుంటే మనకు సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 10 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది, ఒక్కొక్క రోజు తగ్గించి పేమెంట్ చేసే క్రమంలో మనకు 10 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది. ఇరవై సార్. 12 గ్రూపులకు సంబంధించి 143 మంది 184 రోజులు పనిచేసినట్టుగా మస్తర్లు, ఆధార్లు, సంతకాలు 6 రోజులు చేసినట్టుగా ఉంది. కానీ 180 ఒక్కొక్క రోజు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది. 6 రోజులు పనిచేస్తే 5 రోజులు, 4 రోజులు పనిచేస్తే 4 రోజులు అని రోజు మొత్తం రోజు చేసే కాలంలో కట్ చేసి పేమెంట్ చేసి రాగం మస్తర్లు వేయడానికి క్వాంటిటీ డిడక్షన్ చేయలేదు. కానీ మ్యాండేస్ అనేది తగ్గిపోయాయి కదా. 4 రోజులు పని చేస్తే 2 రోజులు కట్ చేయడానికి గల రీజన్ ఏంటి మాస్టర్లలో? అంటే ఒక రోజు 2 రోజులు 12 గ్రూపులకు ఆ విధంగా 2 వారాలకు సంబంధించి సార్. ఒక రోజు తప్పు చేసిండు అనుకుందాం, ఆ ఒక రోజు 6 రోజులకు 5 రోజులకు వేసిండు, సంతకం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వారంలో పెట్టిండు అనుకుందాం. 2 వారాలలో కూడా కంటిన్యూషన్ చేయదు కదా సార్. నేను ఏమంటున్నా, ఈ విధంగా చేయడం వల్ల మరి ఫీల్డ్లో మస్టర్ వెరిఫికేషన్ జరగలేదు. వాళ్ళు 6 రోజులు పనిచేసినట్టయితే వాళ్ళు పనిచేసినా చేయలేదు, డోర్ టు డోర్ వెళ్తే పనిచేసినామని చెప్తున్నారు. 4 రోజులకు పేమెంట్ అయింది, 6 రోజులు చేస్తాం. మరి ఆ 2 రోజులు కూడా క్వాంటిటీ ప్రకారం పేమెంట్ చేసినట్టున్నారు. కానీ ఆ 2 రోజులు కట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మీరు రిజిస్టర్ రాయలేదు, మస్టర్ మీద రాయలేదు, ఆ క్వాంటిటీ కూడా తీసేయలేదు. అట్లా ఒకవేళ వేజ్ పర్ డే తగ్గిందనడానికి కూడా అక్కడ లేదు, 120 రూపాయల పైనే పడ్డది. ఒకవేళ 60 వేజ్ పర్ డే అంటే 60 రూపాయల కంటే బిలో పడ్డది అన్నప్పుడు మనం వాళ్ళ మ్యాండేజ్ తగ్గించి యాజ్ పర్ క్వాంటిటీ ప్రకారంగానే పేమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ విధంగా కూడా మస్టర్ పైన రాయలేదు, ఎంపీలో రాయలేదు. నెక్స్ట్ మనకు ఇక్కడ జరిగినటువంటి 9 డ్రైన్ ప్రోగ్రామ్ పనులకు సంబంధించి ఎర్త్ వర్క్ పని చేయించడం జరిగింది. అనుమతించబడిన పనులు కాబట్టి వర్క్ చేసినట్టు గుర్తు చేయలేదు. మనకు ఎంఓఆడి ఉపాధి చట్టం ప్రకారం పంట కళ్ళాలు అనేవి మన ఉపాధి పథకాలలో పనులలో లేవు. 34 వర్కర్లు ఎంఐ ట్యాంకులలో ఎస్టిమేషన్ వేసి పని చేయించారు. కానీ వీటికి సంబంధించిన ఎన్ఓసి ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ అనేది ఇవ్వలేదు. 31 సార్. 3 వర్కర్లకు ఫారం పండ్ పనులకు నేమ్ బోర్డు పెట్టినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది. నేమ్ బోర్డు అనేది ఫీల్డ్లో లేవు. 31 సార్. 30 డీసిల్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్ అని ఎస్టిమేషన్ వేసి పని చేయించారు. ప్రజెంట్ నీరు ఉన్నది, కొనుగోలు చేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించిన ట్రాక్టర్ షీట్స్ ఎన్ఓసి అనేది ఇవ్వలేదు. సార్ రోజ్గార్ దివాస్ సంబంధించి రిజిస్టర్స్ నిర్వహించలేరు. రోజ్గార్ దివస్ అనేది పాలసీ మ్యాటర్, ఖచ్చితంగా పెట్టాలి సార్. 10 ఇష్యూ విలేజ్ పార్క్ లో 445 మొక్కలు పెట్టినట్టున్నాయి సార్. 345 మొక్కలు, 120 మొక్కలు చనిపోయినాయి. 11 4 వర్కేళ్లలో 7 ప్లాంటేషన్లో 1339 మొక్కలు పెట్టారు. 1089, 259 చనిపోయినాయి. 12 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 100 మొక్కలు పెట్టినట్టున్నాయి సార్. 74 మొక్కలు, 26 మొక్కలు చనిపోయినాయి.
ఇష్యూ నెంబర్ 13 సార్ 3 వర్గాల్లో ఎంజీఎంలో 22 ఈసీ చెక్ మీద చేయడం జరుగుతుంది. 23 12 13 కాలాలు రాయడం లేదు. 24 సర్వేలు రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 25 వచ్చేసి 3 గ్రూపులకు సంబంధించి 5 మంది హక్కుదారులు వివిధ రకాల తేదీలో పనిచేయడం జరిగింది. కానీ వీరికి మస్తరు ముగించిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. 26 8 మంది హక్కుదారులు వివిధ వర్గేట్లలో పనిచేయడం జరిగింది. కానీ వీరికి మస్తరు పైన రోజువారీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 27 ల్యాండ్ లెవెలింగ్ సంబంధించి పట్టా పాస్ బుక్ రైతులే ఇవ్వలేదు. 28 ఎంఐ ట్యాంకులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు. గ్రామ సమాచారం ఉంది. కాదు ఏం కష్టం కష్టమేంటి సార్ ఏదైనా ఉంటే చెప్పండి పోనీ అందరు కూడా తెలుస్తుంది కదా ఏం కష్టం కొందరిని నేను అడిగి ఇవ్వాలా నేను తెచ్చి ఇవ్వాలా మరి ఏం మాట్లాడుతున్నావే బాబు అడిగి పోవాలి అడగాలి ఎందుకు ఇవ్వరు మేట్లేరా మీకు అంటే ఊర్లో మళ్ళీ ఎట్లా పని చేస్తామని అడిగి తెచ్చుకోవాలి అది కూడా తెలియదు ఎందుకు రైతు కూడా సంతకాలు తీసుకోవడం లేదు, రోడ్ కాల్ చేయడం లేదు. ఈసీ చెక్ మీద ప్రతిసారి అసలు షేర్ 20% రేట్ సంబంధించి 12 కాలాలు రాయట్లేదు. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. అన్ని కాంపిటీషన్ ఇక్కడ 4 లక్షల 30,000 పనిచేస్తుంది. రెడ్డి కాంగ్రెస్ సంబంధించి 2 వర్గాలలో 770 మొక్కలు వచ్చిన ఇక్కడ ఉంది. ఫీల్డ్ వచ్చేసి 780 మొక్కలని కాబట్టి 51 మొక్కలను చనిపోవడం జరిగింది. ఇవన్నీ తెలుసా మీకు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని తెలుసా మీదైనా కాకపోయినా మీ పిల్లడు అయినా కాకపోయినా వారంలో అన్నీ అయిపోవాలి. కమ్యూనిటీ కండిషన్ బాగా 6 వర్గాలలో 340 మొక్కలు పెట్టినట్టు రికార్డు వాసాలు ఫీల్డ్ వచ్చేసి 888 మొక్కలు పెట్టుకొని 516 మొక్కలు చనిపోవడం జరిగింది. రోజుగా దివసం నిర్వహించాలి సార్, ప్రతి నెలని నిర్వహించలేదని గుర్తించాం. ఎమ్మెల్యేకి సంబంధించి ఎమోస్ తీసుకోలేదు. కార్పొరేట్ రిజిస్టర్ వాటర్ రిజిస్టర్ కూడా 24 సార్ ఎమ్మెల్యేకి సంబంధించి నష్టపడం జరిగింది. సార్ క్యాల్కులేషన్ లిస్టెడ్ నష్టపోవడం సార్ కూలీ పేరు సామాన్